అందరికి శనార్థులు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ధూల్పేట అంతా కలకల కలకల కల ఆడుతున్నది. పబ్లిక్ చూడండి, ఇదంతా ధూల్పేట అంటే పురాణపూలు ఉంటుంది కదా, పురాణపూలు కాడికెంచి కిందికి వస్తుంటే ఒక గాంధీ బొమ్మ ఉంటుంది. ఆ గాంధీ చౌరస్తా అంటారు. గాంధీ చౌరస్తాకెంచి లోపలికి పోతే మొత్తం పతంగులు, మాంజలు, చెరకలు, కూరలకు ఎండగట్టకుండా కళ్ళద్దాలు మస్తున్నాయి. అవన్నీ కొనుక్కొని పబ్లిక్ మొత్తం మార్కెట్ నడుస్తున్నది జోరుగా. ఎట్లా అమ్ముతున్నారు, ధర ఎట్లున్నది, ఏం కథ అన్ని అరుచుకుందామని బయలుదేరిన. నడువుండి మీరు కూడా చూద్దరు కానీ ఒకసారి ఇట్లా చక్కగా చూడండి. మొత్తం ఈడికెంచి ఆడదాకా అంటే ధూల్పేట షురువైన కాడికెంచి మొదలు పెట్టి మొత్తం అయిపోయేదాకా ఆడికెంచి మీదకి గుట్టనే ఉంటుంది. ఆ గుట్ట దాకా కూడా మొత్తం పతంగులే కనబడుతున్నాయి. పతంగుల రంగులు, మాంజల రంగులు, చెరకలు. చిన్న పతంగులు లేవు అమ్మ. అసలు ఈ పతంగులు ఎట్లున్నాయి, వీటి ధరలు ఎట్లున్నాయి, ఏం కథ? ఈ కిత్తకు పోరలు బాగానే కొన్నారా పతంగులు? పోయిన కిత్తకి ఎట్లా కొన్నారు, ఈ కిత్తకి ఏమైనా ధరలు పెరిగినాయా లేదా చూస్తామంటే నచ్చిన ఈడొక పతంగు ఉన్నది చూపిస్తా మీకు. 2 సంవత్సరాల పోరలు ఉంటారా అంత ఎత్తున్నది ఇది. ఇగో చిన్న పెద్ద పతంగి కాదు, ఎంత పడుతుందో ఏమో. ఇక మీదకేంచేమో ఒక గుడ్డు పతంగి, ఇది నామం పతంగి అంటారు. ఇగో ఇది ఒక రకం పతంగి, ప్లాస్టిక్ పేపర్ ఉన్నది దీని మీద. అర్రే ఈ పతంగి చూసినాక నాకు ఇంకొక పతంగి కనబడ్డది. మస్తు అందమైన పతంగులు ఉన్నాయి ఈడ. ఇది చూసిండ్రా, ఇది అక్కడ బయట దేశం జెండలు ఉంటాయి కదా, వాళ్ళ జెండలు లెక్క ఉన్నది. ఇగో ఈ కింద అన్ని స్టార్లు అంటారు కదా, స్టార్లు ఉన్నాయి పతంగి మీద. ఎవరు అందంగా అంటే అందంగా ఉన్నాయి పతంగులు అన్నీ. ఇదైతే ఇంకా సోగ్గున్నది, మస్తు అందమైన పతంగులు ఉన్నాయి. అన్న జర ధర చెప్తావా అని నీ దండం పెడతా. ఎట్లా పడుతుంది అన్న ఇది? 200 రూపీస్ డజన్. 200 రూపీస్కు 12 అంటే అగ్వనే ఉన్నాయి. ఇంకా రేట్ ఎక్కువ ఉన్నది. నవంబర్లో తీసుకుంటే తక్కువ అవుతుంది. నవంబర్లోనే తీసుకుంటే తక్కువ పడుతుంది. అన్నకి ఇది ఎంత పడుతుంది? ఇది పెద్దది, ఇది 480 డజన్. 480 డజన్ అంట. 480 డజన్ అంటే 40 రూపాయలకు ఒక పతంగా ఉంటుంది. చిన్న పెద్దగలేదమ్మా, 2 గుడ్లు ఉన్నాయి దీనికి. ఇగో గుడ్డు పతంగి, 2 గుడ్ల పతంగి ఇట్లా అంటారు కదా. కూరలకి బాగా ఆలోచన, మంచిగా పతంగులను చదురుకునే ఆలోచన ఉంటే పేద తోక పెట్టుకోవచ్చు. 40 రూపాయల పతంగికి. మెరుపుల పతంగులు. ఇగో మాంజలకి ఇట్లున్నాయి గట్టిగా. అన్నకి మాంజ ఎంత? 800 రూపీస్. 800 రూపీస్కి ఎంత ఉంటుంది అందులో? 25 గిటి వస్తాయి. ఇది 500. ఇది 800. ఇప్పుడు మా ఊళ్ళో కూరలకు కొనాలంటే గిసుంటి వాటికి ఎంత ఇస్తారు కదన్నా? 60 రూపీస్ గిటి. అన్న గిడ్డి అంటే ఎంత? అంటే ఒక 100 మీటర్స్ లెక్క ఉంటుంది అక్క. ఒక్క గిడ్డి అంటే 100 మీటర్లు అంట. డిఫరెంట్ మాంజాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు అవి చైనా మాంజా అవి చేసేసారు కదా, వీటి కొంచెం డిమాండ్ ఎక్కువ పెరిగింది అనమాట. ఇది ఏం మాంజా అంటారు అన్నది? ఇది నార్మల్ ఎల్లో బ్లూ మాంజా అంటారు. ఇది ఎల్లో మాంజా, అది గుడ్డు మాంజా. ఇక ఇలా కొన్ని కింగ్స్ కట్ మాంజాలు ఉంటాయి, కొన్ని డీల్ మాంజాలు ఉంటాయి. మనం ఒక పతంగి ఎగరేసినామంటే పక్కన పతంగి ఓసేయాలి. అసలు మాంజా ఏముంటది ఇలా? ఎక్కువ మట్టుగా ఎల్లో మాంజా బాగుంటది అక్క. డీల్ ఉంటుంది, మస్తు ఉంటుంది, బాగుంటది. మంచిగా డీల్ ఉంటే మస్తు ఒకసారి మైక్ వాటుకు తమ్మిది గట్టిగా ఒత్తి చూస్తా నేను. తెగింది కదా డీల్ గుంజొద్దు, గుంజితే పోతుంది. గుంజొద్దు ఎప్పుడైనా అంటే గట్టిగా గుంజొద్దంట. అంటే ఇది దారమే కట్ అవుతుంది. నా పేరు సాయిబాబా. సాయిబాబా ఎక్కడికి వచ్చినావు? అల్వాల్కి వచ్చిన నేను. ఓసిని పాడగా అల్వాల్కి సికింద్రాబాద్ లేదన్నాడు. మా ఊరికి ఈడ చూడాలంటే ధూల్పేటలు ఎట్లుంటాయి అని చెప్పి వాడి కోసం తీసుకొచ్చిన నేను. ధూల్పేటల పతంగులు ఎట్లుంటాయి దీన్ని తీసుకొచ్చినావు? వాడు 10th క్లాస్ అయినా కూడా వాడు తీసుకొచ్చి 10వ తరగతి చదువుతున్నా. నీ పాడగాని చదువుకోరా పిల్లగా? చూపించాలి కదా పిల్లలకు కూడా, ఇవన్నీ తెలవాలి కదా. ఒకటి చదువుకుంటే ఉంటుంది కదా. ఎంత చదువుకున్నా కూడా పోరలకు మన పతంగులు, మన సంస్కృతి, మన ఆటలు, మన పాటలు అన్ని నేర్పాలి. ఉండాలి. మంచిగా చదువుతావా? బాగా 10కి 10 కొట్టాలి తమ్మి. పాపం మీ నాయన నిన్ను ఈడికెంచి ధూల్పేటకి మీ ఊరికెంచి ధూల్పేట తీసుకొచ్చి
చూడు కాదా అక్కడనే సాక్షి అన్న ఎంత ఖర్చు పెడదాం అనుకున్నావు మనకి చేపకు? 500 ఖర్చు పెడదాం అనుకుంటా అన్న. ఈ మాంజ ఎట్లా ఇస్తాడంట? ఏమైనా బేరం పడితే తక్కువ చేస్తుండే? ఏమో వేరే దగ్గర కూడా కొంచెం చూస్తున్నాము. ఇది కూడా ఇది కానీ ఇక్కడ కొంచెం బాగాలేదు. ఇది కొంచెం బాగా ముందు బాగుంది ఇక్కడ. ఇక ముందు మనం చెప్పొద్దు కానీ ఇక గీట అంటే గిట్ల ఉంటుంది ఇక 100 మీటర్కి ఒక చిన్న ముడి ఉంటుంది. ఈ ముడి నుంచి ఇంకో ముడి వచ్చేదాకా ఇస్తారనమాట. దానికి 100 రూపాయలు తీసుకుంటాం. 100 రూపాయలు అంటున్నాను. గీట అంటారు దాన్ని. తీసుకుందా లేకపోతే మా వేస్ట్ మాదక బ్లూ అన్నా లేకపోతే ఎల్లో అన్నా తీసుకుంటే బాగుంటాయి మంచిగా. మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అమర్వానికి చెరుకు ఉన్నది కానీ పతంగులు మాంజాకు వచ్చిన వీడికి పతంగులు మాంజాకు వచ్చిన పతంగులు ఏమన్నా తీసుకున్నావా? మరి తీసుకుని ఇప్పుడే చూస్తున్నా ఒక్కొక్క షాప్. ఇప్పుడే వచ్చినావు. ఏం పేరు నీ పేరు? చిన్నోడా? బాను. మానవే కదరా నువ్వు. ఈ చిన్నోడు ఉంటే వాళ్ళకి దానం అని పెడదువా ఏమే కదా? మంచి పేరు అంటే గుడ్ క్యారెక్టర్ అనమాట. మంచి క్యారెక్టర్ మంచి అంటే వాడు ఫ్యూచర్ లో మంచి క్యారెక్టర్ లెక్క ఉండాలని పెట్టిన వాడికి. చెడు అలవాట్లు పోకుండా మంచిగా ఉండాలని చెప్పిన. పేరుకు సార్థకత చేసుకో ఇక తమ్మి. బాగా చదువుకో. నీ పేరు ఎంత? ఏం సింగ్? లఖన్ సింగ్. ఆడికెంచి దీనికి ఏం తిప్పలు వచ్చే? ఉప్పలకెంచి వచ్చే కదా? గంత దూరంకెంచి వచ్చినావు తమ్మి. మీ ఊళ్ళో లేకుండా నారా? దుల్పేట్లో బాగుంటాయి మాంజాల పతంగులు. ఎన్ని పైసలు తెచ్చుకున్నారా మరి? 4000 రూపాయలు తెచ్చుకున్నాం. 4000 తెచ్చుకున్నావు. ఏమిటికిరా పతంగులకు మాంజకేనా? మాంజాకి పతంగ కోసుకుంటాము. ఏమన్నా షర్త్ గిట్ల కట్టి కోసేడుతున్నదా? ఏమన్నా గంతగానం పైసలు పెడుతున్నావు? ప్రాణం సంక్రాంతి అంటే. సంక్రాంతి అంటే పానం. నీ పేరేంది? లఖన్ సింగ్. లఖన్ సింగ్ కు సంక్రాంతి అంటే పానం అంట. ఎవరెవరు వచ్చిండ్రు మరి? ఒక్కనివే వచ్చినవా? అక్కని తీసుకొని వచ్చినావు. ఆడపిల్లలు కూడా ఎక్కిస్తుండ్రు ఈ పొద్దు. మీ అక్క ఎక్కిస్తుందా మరి? నువ్వు కూడా ఎక్కిస్తావా బేటా? అప్పుడప్పుడు ఎగరేసా ఆంటీ. అంత లేదు. ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఎగరేస్తా చూసుడే. లేదు ఎగరేస్తాను. నాకు ఇష్టమే పతంగులు ఎగరేయడం. నువ్వేం చేస్తావమ్మా? నేను మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్టు. మంచిగున్నావు తెల్లగా నువ్వు. అందుకని ముద్దుగున్నది పిల్ల. మేకప్ ఆర్టిస్ట్ అంట. నీ పేరు? రేష్మా సింగ్. ఇప్పుడు ఈ పతంగులు కొనుక్కునుడు 4000 తెచ్చిండట మీ తమ్ముడు. నీమేనా? అవును. ఎందుకంటే పతంగులలో అంటే పోతుంది ఎట్లయినా. ఎన్ని డబ్బులైనా పోతాయి. ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి ఎగరేయాలి. అది ఒక సంబరం అంతే. అదొక సంబరం అంట ముద్దుగా. నీ పేరేం చెల్లె? రాజేశ్వరమ్మ. నువ్వు పతంగ ఎగరేస్తావా? లేదు మా అబ్బాయికి కావాలని తీసుకొచ్చా. పిల్లలకు కావాలని తీసుకొచ్చిన. పిల్లల కోసం వచ్చిందట. ఎన్ని పైసలు తెచ్చిన? పోర్లకి ఎంత ఖర్చు పెడతావు? ఒక 500 ఖర్చు పెడతా. చాలా? చాలు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మరి? ఒక్కడే అబ్బాయి. ఒక్కడే అబ్బాయి. వాని కోసం వచ్చింది. 500 చాలా అంటారు. నీ పేరేంటి తమ్మి? దేవరాజ్. ఆడికెంచి? ఆర్కేపురం నుండి. ఎంత ఖర్చు పెడదాం అనుకున్నావు? ఎవరెవరు వచ్చిండ్రు? ఇద్దరు ఫ్యామిలీ వచ్చిండ్రు. ఇద్దరు. నీ పేరేంద్రా? వికాస్. ఎంత పడ్డదిరా పతంగి? ఏంటో ఒక్కటి 15 రూపాయలు అంట. మరి ఒక్కటి 15 అంటున్నారు. ఎర్రమాడ ధర నీ ముఖం మిడికిపోను. నాకు రాదు. ఎర్రమాడితే తక్కువ ఇస్తారు కదా. 10 రూపాయలకి ఇవ్వకపోను. ఏమో ముందు 20 రూపాయలు అన్నారు. ఆ తర్వాత 15 రూపాయలకి ఇచ్చారు. బేరం ఆడితే ఎర్రమాడితేనే 15కి ఇచ్చినారు. ఎన్ని పతంగులు ఉన్నాయి ఇంట్లో? 1 2 4 ఉన్నాయి. ఫస్ట్ ప్రస్తుతానికి అయితే ఇదే కొన్నా నేను. మళ్ళీ ఆ తర్వాత వేరే షాప్లో తిరిగి అవన్నీ పతంగులు కొన్నా. వేరే కొందాం. 100 షాపులు ఉన్నాయి ఇక్కడ. మరి ఒకటే షాపు మనకి. మరి ఏం పేరు? నీ పేరు? వికాస్. నువ్వురా? వివేకానంద నా పేరు. మీరు ఇద్దరు కమల పిల్లలా? ఇద్దరు కమల పిల్లలు. ఇది ఎంత పడ్డది బేట? నాకు 600 పడ్డది. ఇది 600. ఇలా మాంచున్నది. మాంజాది మంచి. ఇది బాబిన్. ఇది బాబిన్ అంటే ఇదా? ఇది పచ్చది తీసుకోవద్దా మరి? పచ్చ బాబిన్ మంచి గట్టిగా ఉంటుంది అంట కదా? అలా ఏమి ఉండదు. అంటే మీ ఎగ్రెసి పట్టి ఉంటుంది. అది అన్ని మంచిగా ఉంటాయి మాంజాలు. మేము ఎంత మంచిగా ఎగ్రేస్తే అంత మంచిగా ఉంటుంది. వాసిని నేను మాంజని వాటి పతంగి కోసుడు ఉంటుందేమో అనుకున్నా కానీ ఎగరేసే దమ్ము ఉండాలి కానీ పతంగిలు ఏమున్నదా అంటున్నాడు. అంతే అంటవా? అంతే. నిజమేనా తమ్మి? బచ్చగాడు చెప్పింది నిజమే. మనకి ఏంటంటే కలర్ బట్టి ఉంటుంది. దాంట్లో ఉన్న మాంజ మన కొండే దాన్ని బట్టి ఉంటుంది. మన ఎగరేసే దాన్ని బట్టి.
ఇప్పుడు మామూలుగా ఎగరేసిన దాని వల్ల ఏం చేస్తే ఉట్టిన తెగిపోతుంది. మనం ఎగరేసిన దాన్ని బట్టి ఉంటుంది, మాంజన బట్టి ఏముండదు. ఇప్పుడు కోసేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది అక్క. మీ బాగా ఎగిరే వచ్చినోడే ఎక్కువ పతంగులను కోస్తాడా లేకపోతే మాంజ గట్టిగా ఉంటే కోసుకపోవచ్చా? అంటే మాంజ మంచుకున్నా కూడా ఎగరేసిన వచ్చిన వాళ్ళే కోస్తారు. ఎగరేసిన వాళ్ళు మాంజ మంచుకున్నా కూడా కోయలేరు. అది ఎగరేనికి రావాలి కంపల్సరీ. ఆడరాక పాత గజ్జలు అన్నాడంటే మేము 1 2 3 4 5 మంచికి 2,000 వేసుకొని 10,000 తీసుకొని వచ్చినాం. ప్రతి సంక్రాంతికి సంబరంగా వేసుకుంటాం. మేము జగద్గిరి గుట్ట నుంచి వచ్చినాం. మీ తమ్ముడు జగద్గిరి గుట్టకి ప్రతి సంవత్సరం ఇక్కడ నా పేరు శివ. ప్రతి ఏడాది వస్తాం సంబరంగా వేసుకోవడం. ఏం పండుగ అయినా దూల్ పేరు అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఖరీదైన వస్తువులు మాంజా పతంగులు అన్నీ బాగా దొరుకుతాయి. అందువల్ల ఇక్కడికి వచ్చి మేము ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటాం. శ్రీరామ్ కాలనీ నుంచి వచ్చిన. శ్రీరామ్ కాలనీ ఒకసారి మాస్క్ ఎట్లున్నావో చూద్దాం. నేను ఏం చదువుకుంటున్నావు తమ్మి? 10th. ఎన్ని పతంగులు కొనుక్కుందాం అనుకున్నావు? పతంగులు ఇంకా మా దోస్తులు కొంటారు ఆడ, ఏమో అవుతుందని జున్నికి వచ్చిన. ఎంతనన్నా అవుతుంది ఇక చూద్దాం అనుకో. పాపం దోస్తులు కొంటున్నారు చూద్దామని వచ్చి. నువ్వేని కొందాం అనుకున్నావు తమ్మి? మేడ్చల్ నుంచి వచ్చినాం మేము. మేడ్చల్. నా పేరు సాయి. నువ్వు పేరు తమ్మి? నరేష్. ఇద్దరు మేడ్చల్. నలుగురం వచ్చినాం మొత్తం. ఎంత కొందాం అనుకున్నారు తమ్మి? ఏమో ఒక 10,000 10,000 తీసుకొని పోతాం. అంటే ఇంకా 3-4 రోజులు ఎగరేస్తూనే ఉంటారా? ఒక్క రోజే వాళ్ళందరికీ పంచాలి. ఒక్క రోజే, కాకపోతే జర ఎంజాయ్మెంట్ గా అన్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటాం. ఎంజాయ్మెంట్ అంటే ఏమేం చేస్తారు? పతంగి ఎగరేసుడు కాకుండా ఎంజాయ్మెంట్ ఏం చేస్తారు? ఇక బాక్సులు పెట్టుకొని డాన్స్ చేసుకుంటా, వాళ్ళని వీళ్ళని మైక్ పెట్టుకుంటా, ఒకవేళ కట్ అయింది అనుకో ఒర్రుకుంటా అట్లా ఎంజాయ్ చేసుకుంటా. అది అసలు సంక్రాంతి పండుగ అంటే మనది పోయినా మనమే వర్లుడు. అదొక సంబరం. ఇక 4 రోజులు లీవ్ వచ్చినాయి అని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం. 4 రోజులు లీవ్ వచ్చినాయి అని ఈ తమ్ముళ్ళు ఇద్దరు మేడ్చల్కించి వచ్చిండ్రు. ఈ తమ్ముడేమో జగద్గిరి గుట్టకించి వచ్చిండు. వీళ్ళందరూ ఒక 10 వేల పతంగులు తీసుకొని పోతున్నారు. ఇంటికాడ తమ్ముళ్ళు ఇట్లా ఉంటారు కదా అక్క, పోరలు అడిగితే ఇయ్యాలి మరిగా. అన్న ఇయ్యవా అని ఒక పతంగా అంటే ఇయ్యకపోతే ఏం చేస్తారు కాదా? ఇయ్యాలి మరి. అదైతే నియమే. ఈ అన్న మీదకి ఎక్కిన మనం కిందకి చదువుకుందాం అనుకుంటాం. నీ పేరేంద్ర బుడ్డోడా? భానుప్రసాద్. భానుప్రసాద్. ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నావు. పతంగులు ఎన్ని కొందాం అనుకున్నావు? చూస్తున్నాం, ఇంకా కొనలే చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు మీ నాయన నీ ఇందాక ఎందుకు తీసుకొచ్చినావు? ఇంటికాడ లేకుండా నద్దుకున్నాము లేకుండే. నీది ఏడ ఇల్లు? నీ ఇల్లు ఏడ? జియాగూడ. ఇల్లది జియాగూడ. వాళ్ళ నాయనని తీసుకొని వెళ్ళిండు. వాడు 6వ తరగతి చదువుతుంది. నువ్వు నిజంగా ఎగిరేస్తావా అర పతంగి? ఎరిగేస్తావా ఎగరేస్తావా? ఎరిగేసుడు కాదు, ఎగరేయాలి. ఎరిగేయాలి అంటున్నాడు వాడు. పతంగిని ఎరిగేసుడే తెలుసు. ఇప్పుడు ఎగరేసేటప్పుడు మంచిగా నువ్వు కొనుక్కుందు కానీ మంచిగా ఒక్కనివే మంచిదా? మొత్తము ధూళిపేట అంతేగా ఇట్లనే కిటకిట జనాలు మస్తు. పతంగుల కోసము, మాంజల కోసము, బాబిన్ల కోసము, చెరకల కోసము చిన్న పెరుగుతలేరు. పబ్లిక్ అంతా ఎక్కడెక్కడికెంచో వచ్చిండ్రు. వినాయకుల కాడికి వినాయకులు కొననికే ఎట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కలకి మొత్తం ఈడికే వస్తారో పతంగులు కొననికే కూడా జగద్గిరి గుట్ట అంట, మేడ్చల్ అంట, అల్వాలంట, బోయగూడ అంట, ఉప్పుల అంట ఎక్కడెక్కడికెంచో వచ్చి ఇక్కడ పతంగులు కొంటున్నారు పోరలందరూ. ఈ రోజైతే కొంచెము ఒక రకంగా తక్కువ కనబడుతుంది. రేపైతే ఇంత ఖాళీ కూడా కనబడదు, మొత్తం రష్ ఉంటుంది అని చెప్తున్నారు. అన్న ఈ పతంగ ఎట్లా ఇది? 110 రూపాయ. ఒకటా? 10 రూపాయ. एक डजन 180 रुपये. 180 रुपये 1 डजन. ఇగో ఈ పతంగులు 180 అంటే 80 కదా, 180 రూపాయలకు డజన్ అంట. ఈ పతంగులు మొత్తానికి అయితే 180 రూపాయలు డజన్ అంటే ఒకటి 15 రూపాయలు పడుతుంది. నువ్వేమేం కొనడానికి వచ్చినవక్క? పతంగ్. ఎవలకు? మా కొడుకుకి. కొడుకు పతంగి కొనడానికి వచ్చినావు. ఎంత కొందాం అనుకుంటున్నావు? కొనుక్కున్నాం మంచిగా, బాగానే కొన్నావు. ఎన్ని కొన్నావు? 2 డజన్ 3-4 డజన్లు కొనుక్కున్నాం. 3-4 డజన్లు కొనుక్కున్నావు. మాంజా కొనుక్కున్నావు అక్క? మాంజాకు కొట్ట కొనుక్కున్నా. ఎంత అయినాయి మొత్తం పైసలు? మొత్తం 2000 అయింది. 2000 అయింది. ఏడికెంచి వచ్చిండ్రక్క? మేము మలక్పేట నుంచి వచ్చినాం. ఈ అక్కలు మలక్పేట నుండి వచ్చిరట. నీ పేరు ఏందక్క? రీనా. కొడుకు పేరు? సంతోష్. యష్.
సంతోషకు యశకు కలిపి 2000 మంచి కొడగట్టిండ్రు రీనమ్మ దగ్గర. ఆగ నవ్వుకుంటూ ఇలా పడ్డాడు కొడుకు ముద్దుగా. నువ్వేం కొన్నావు తమ్మి? పతంగులు కొనడానికి వచ్చింది ఏడకెంచి తమ్మి? నేను మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి వచ్చేది గాడ సికింద్రాబాద్ కాడ మనకు పతంగులు కనబడకపోయినా మేము పుట్టింది పెరిగింది ఈయనే ఇప్పుడు మల్కాజ్గిరి పోయినాం అందుకు ఈడికి వచ్చినాం ఈడికెళ్ళే పోతాయి ఆడికి పతంగులు ఈడ అబ్బ దొరుకుతాయా పిరమ అబ్బనే దొరుకుతాయి బయట అయితే ఎట్లుంటాయి తమ్మి? బయట అయితే ఎట్లుంటాయి? బయట ఎక్కువ ఉంటాయి ఈడ ఎంత ఉంటాయి? ఇక్కడ 10 రూపాయలు ఉంటాడు 15 రూపాయలు ఈడనే తక్కువ పడతాయి ఈడనే అగ్గు ఉంటాయి అని ఈడికే కొనుక్కొని నువ్వు లింగంపల్లి. ఏమో ఈ తమ్ముడైతే మరీ అన్యాయం. లింగంపల్లికి ఎంత వచ్చిన నువ్వు అవతల ఊర్లు ఉన్నా కూడా వద్దువేమో రా నాయనా. ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నావు మరి? ఏం లేవు ఇప్పుడే వచ్చినాం కొనాలా మొత్తం మంది 12-15 మంది ఉన్నారు. 12-15 మంది అంతా కూడి వచ్చి 100 పతంగా కొనుక్కోని వాళ్ళ ఎంత ఎన్ని పైసలు తెచ్చుకున్నావు తమ్మి? తెచ్చుకున్నా 2-3 వేలు. 2-3 వేలు తెచ్చుకుని 100 పతంగులు వేసుకుంటారు. మంచి ఏం కొనుక్కోవాలి తమ్మి ఇప్పుడు మా పోరానికి కొనాలంటే? ఏమో చూడాలి మరి వీళ్ళు ఏం అమ్ముతున్నారు అన్ని బ్యాన్ అంటున్నారు. ఇక ఏం దొరుకుతుంది తీసుకొని పోతాం. ఇక 1 2 3 4 రంగులు ఉన్నాయి. పెద్ద ఒకటి తీసుకోపోతే ఒకటి సార్ అమ్మలమ్మా ఎంత ఎంత అరమడి తక్కువ తగ్గేమని అడుగుతా ఏం చేస్తాం మరి. నీ పేరు ఏందిరా బుడ్డడా? శివమానా? ఏ సినిమాలు ఉండే శివమానా? అదే పేరు పెట్టినరా? పతంగులు ఏం కొనుక్కున్నావు మరి? ఇంకా కొనుక్కోవాలి. ఎప్పుడు వచ్చినాం? ఏడికెంచి వచ్చినావు? మేము జీవగడ నుంచి వచ్చినాం. జీవగడకేంచి వచ్చినావు. ఎన్ని పైసలు తెచ్చుకున్నావురా? ఏవి జేబులో పైసలు కనిపిస్తున్నావు? అగ ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటారు. ఎవరు పైసలు తీస్తలేడు. కొననీకనే వచ్చిండ్రా? ఎవరు మీ అమ్మ నాయన ఎవరు రాలే ఎంబడి మరి? నువ్వేమో ఏం చదువుతున్నావురా? 10వ క్లాస్. గిచ్చగా అంటున్నాడు ముద్దుగా కానీ 10వ తరగతి చదువుతున్నాడు అంట. పైసలు ఏం తెచ్చినావు మరి? 1000 రూపాయలు తెచ్చినాం ఒకవేళ పతంగులే. నీ మోకం చూస్తే పాతకు 1000 రూపాయలు ఉన్నట్టేమనిపిస్తలే. తీసుతాం 100 రూపాయలు ఉన్నాయి. ఫోన్ చేస్తే కొడతారు. ఫోన్పేకి ఫోన్ చేస్తే కొడతారు. ఇప్పుడు 10వ తరగతి ఉన్నాడు కానీ ఇప్పుడే పరిచయం చేస్తున్నాడు. ఇంట్లో అర్థమైపోతున్నది. నువ్వేం కొన్నావు తమ్మి? పతంగులు ఎన్ని కొన్నావు? పతంగులు 50 కొన్నా. ఎంత పడ్డది తమ్మి? డజన్ ఒకటి 80 రూపాయలు పడ్డది, ఒకటి 100 రూపాయలు పడ్డాయి. కాదమ్మి ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి కదా, 40 రూపాయలకు ఒక పతంగ అంటున్నారు. పెద్ద పతంగులుగా కొనమా? అవి కొని ఏం చేస్తాం? ఎట్లా పోతే అవి ఎగరేసి పక్క ఏదో ఇంకా టైం పాస్ ఉన్నా హాలిడేస్ వచ్చినాయి. ఇక జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే టైం పాస్. ఒక 2 రోజులు అవి వలిగిపోయిన చెరక కొన్నావు మరా? అది పొరానికి కొన్నది. కూరగాయలకి తక్కువకి పడ్డా. ఆల్రెడీ పోయినసారి వచ్చి కొనుక్కున్నా ఉన్నాయి. మొన్ననే వచ్చినా లేవు. ఈసారి ఒకటే స్టాక్ ఉందంటే తీసుకుని వస్తాను తెలిసిన కాడ. తమ్మి ఇప్పుడు ఎక్కువ పడుతున్నాయా? పిరం పడుతున్నాయా? తక్కువనే పడుతున్నాయి. నేను మొన్న వచ్చినప్పుడు ఇంకెక్కువ తక్కువ పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం రేట్ పెరుగుతుంది. పండగ వస్తుంది కదా, పండగ సీజన్. ఇక వాళ్ళు లాగేది వాళ్ళు లాగుతున్నారు. ఇక మనం ఇప్పుడు ఇది ఎంత పడ్డది తమ్మి? నాకు 100 రూపాయలు పడ్డది. చెరక 100 రూపాయలు పడ్డదంట. పతంగులు ఒకటి 10 రూపాయలు 15 రూపాయలు అట్లా పడ్డట్టు. మొత్తం ఎన్ని పైసలు పెట్టినావు తమ్మి? 1000 రూపాయలు పెట్టినాం దీనికే. ఇప్పుడు ఇంకా లోపల క్యాటిల్ తీసుకున్నాం, దారాలు తీసుకున్నాం. దారాలు ఎట్లా పడ్డాయి? దారాలు 100 రూపాయలు తీసుకుంటా. అవి కూడా 100 తీసుకున్నాడు. ఇంతే ఉంది. అది 100 రూపాయలు తీసుకున్నాం. గుత్త 100 తీసుకున్నా. బాబిని తీసుకోవద్దా ఒకటి? ఇది 100 అంటున్నాడా? ఇది 100 రూపాయలు అంట. కూరలు చిన్న పిల్లలు వచ్చిండ్రమ్మ జర తక్కువ అయ్యారా? బేరం ఆడద్దారా పిల్లలు మీరు? ఎంఆర్పీ రేట్ ఇస్తారంట వాళ్ళు, తక్కువ ఇయ్యారంట. ఇక దులిపేటి ఏం చేస్తాం? గంత దూరం కాలేజ్ చదువుకుంటున్నారా? నువ్వు జాబ్ చేస్తావు. పిల్లలు ఇక్కడ తక్కువ రేట్ ఉంటుందా అని వచ్చిండ్రు కానీ బాగానే రేట్లు ఉన్నాయి అక్క. 100 రూపాయలు తీసుకున్నాడు ఈ బుడ్డదారంకి అని చెప్తున్నాడు. నడువుండటు పోదామండి. ఉతల బందుకు వస్తే ఈ పెద్ద దుకాణం ఉన్నది. పెద్ద దుకాణంలో ఒక తమ్ముడు పతంగులను కొన్నాడు. ఎంత పడ్డది తమ్మి? 20 రూపాయలు మీది. ఒకటి 20 రూపాయా? ఒకటి 20 రూపాయలు. 4 కొన్నావు మరి? 80 రూపీస్. కాదు 4 కొన్నావు. ఇంకా కొనవా? కొనా. చాలా చాలా మంచిగా. మళ్ళా దారం ఉంది. తాగలు క్యాబులు తీసుకో. మాంజా మాంజా లేదు. తాగా ఉంది. డబిల్పుర పక్కకెంచి వచ్చి మళ్ళీ వచ్చి కనుకపోవచ్చు అనుకున్నాడు తమ్ముడు. నువ్వు ఎక్కడికి వెళ్ళే? మాది సరూర్ నగర్. ఏం కొనలేదు మరా? బాబు పట్టుకున్నాయి అవే ఇవన్నీ. చూపెట్టకపోతే తమ్మి క్యాండిల్ లైట్లు అంటే ఏం చేస్తారు? ఒక్కసారి ఇది క్యాండిల్ లైట్ నైట్ ఎగిరేయడానికి
చిన్నవి తీసుకున్నా, ఇది ఒక డజను, ప్లేన్ ఒక డజన్ తీసుకున్నా. మొత్తం ఎంత అయినాయి తమ్మి? మాంజా తీసుకున్నా, మొత్తం 1500 అయినాయి మొత్తం. ఇవిడు ఒక్కడే కొడుకు, ఒకటే కొడుకు. ఒక్క కొడుకుంటే 1500 అవుతున్నాయి. సంవత్సరానికి 3 రోజులేగా మేడం పండుగ వచ్చేది. ఇంకా నువ్వు కూడా ఎగరేస్తావు ఇక వాని పేరు మీద. ఈయన సపోర్ట్ ఉండాలి కదా, చెరకు పట్టుకోవాలి. ఇంకా పట్టుకున్నప్పుడు వాడు పతంగి ఎగరేయాలి, నువ్వు చెరకు పట్టుకోవాలి. మీ ఆమెను వెనకకి బజ్జీలు వంట పను ఈమె ముడుకులు చేయడం, ఈమె పని ఈమెగా ఉంటుంది. నువ్వేం పని చేస్తావు తమ్మి? నేను డ్రైవింగ్ చేస్తాను, కార్ డ్రైవింగ్ చేస్తాను. నువ్వేం చదువుతున్నావురా? 8th క్లాస్. ఎంత? 8th క్లాస్. 8th క్లాసు. ఇన్ని సరిపోతాయా మరా? మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ అడుగుతావా? గణేష్ అంతా అగా మళ్ళీ వినాయక చవితికి గణేషుని అడుగుతాడు. అట్లా నడుస్తున్నది. ఏడికించి వచ్చిండ్రు? సరూర్ నగర్ నుండి వచ్చిండ్రంట వీళ్ళు. నడుముండి అటు పోదామండి. ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్క వెరైటీ పతంగులు. ఇగో ఈడనేమో మిక్కీ మిక్కీ పతంగులు ఉంటాయి కదా అవి. ఇగో ఇది టామ్ అండ్ జెర్రీ ఉన్నది, మిక్కీ ఉన్నది, కిందనేమో స్టార్లు ఉన్నాయి. రకరకాల పతంగులు, రకరకాల సైజుల షెర్కలు ఎంత పడుతున్నాయో ఏమో. వీళ్ళైతే చెప్పులు ఇడిచి లోపలికి రమ్మన్నారు. ఒకసారి లోపలికి పోయి చూద్దాం. ఇగో ఇక్కడ పేద దిష్టి బొమ్మ పతంగి. అబ్బాకి ఇది బాగున్నది, మస్తు పెద్ద పతంగి. గదేదో సినిమాలో సాయి సినిమాలో వాడు ఇట్లా నెత్తికి కొమ్ములు ఉంటాయి చూడు, వీళ్ళని కానీ అట్లా పెట్టినట్టున్నది ఇది. కానీ ఇది ఇంటి ముందట దిష్టి బొమ్మలోనే ఉన్నది. అంటే మన పతంగికి ఎవడ అడ్డం రావద్దు, దిష్టి తగలకుండా పక్కకి వెళ్ళిపోవాలన్నట్టుగా వేసుకున్నట్టుంది ఇది మంచిగా. ఇక ఈ కిందనేమో సీతకొక చిలుకున్నది. ఓయేమో పతంగుల పండుగ గొడవంగానే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. ఇక్కడ చూడండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఒక పతంగి చేసిండ్రు ముద్దుగా. ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు పోరలు. ఈ పొద్దున పోరలు వింటున్నారు చెప్తే ఏమన్నా మంచిగా. అన్న ఈ చెరుకు ఎట్లున్నది? ఏ బడా? 50 రూపాయలు. 250 को एक पीस, 150 एक पीस. एक पीस. ఈ దారము 100 rupees. ఈ దారము మాంజ కాదు కదా తమ్మి? तागे का ये తాగా అంటే దారం కదా, कॉटन. हाँ మళ్ళీ కాటన్ కోస్తుందా ఇంకొక పతంగిని? अरे काटते जी दूसरा पतंग को काटते, ये तागा काटन का काई का काटते काटता जी, तंग बेच रहे ना, फिर बैंड है ना, कैसा करना फिर? अरे मांझा काटते ना जी. मांझा नहीं है ना, फिर ये है देखो मांझा बोले तो हमारे पास ये थ्रेड का ये थ्रेड मांझा ना. ఇవి కాటన్ దారం అంటే మనం పూలాలు లేదు కూడా కాటన్ దారమే మరా. అందుకంటే ये भी काटता जी, खाली उड़ाने को आना पड़ता है. ఈ ఎంత ఉంటది ఇంట్లో దారం? ఎన్ని మీటర్లు ఉంటుండొచ్చు? 2000 मीटर. 2000 మీటర్. 2000 मीटर. దీనికన్నా ఇంది నాకే బాగా వస్తున్నది పొద్దు రేపు. ఏమడదు మంచిగా. నీ పేరేమడిది? नाम अतुल है मेरा. అతుల అంట ఈయన పేరు. ఏమేమి కొన్నావు తమ్ముడు? డోరీలు కొన్నాం. డోరీలు కొన్నారు. ఏవేవి? ఇవి 1 పాన్ 2 పాన్. ఏక్ 1 పాన్ 2 పాన్. 1 పాన్ 2 పాన్ అంటే 2 గుడ్ల పతంగి, 1 గుడి పతంగా. ఈ పెద్ద సైజు కొనుక్కోవద్దా మరి? అందుకే వచ్చినాం. ఇది తీసుకపో, మీ అమ్మని ఇవ్వాల కొడుతుంది. కానీ మా అమ్మ ఏం కొట్టదు నన్ను. ఇది తీసుకపోయినా కొట్టదా? మీ అమ్మ పేరు ఏం పేరు? భాగ్యమ్మ. భాగ్యక్క. వీడి తీసుకొస్తాడంట, కొట్టకపోతే మరి వాడు నీ ఇష్టం, నీదే చూసుకోవాలి. నువ్వు ఏడికెంచి వచ్చిండ్రు? పోయి మీ పోరలు మా సంగారెడ్డి దిక్కుకెంచి వచ్చిర్రు, పాటన్ చేరు వాళ్ళు అంట. గంట దూరంకెంచి వచ్చిర్రు. తమ్మి ఎన్ని పైసలు పెట్టి కొనుక్కున్నారు? ఇవి ఎంతైనా? 600 అవుతుంది. 600 ఉడగొట్టిండ్రు ఇప్పటికైతే. నువ్వు తమ్మి ఎంత కొన్నావు? 1000 రూపాయలు. ఏడికెంచి వచ్చినావు? బేగంపేట, రసూల్పుర బేగంపేట. ఈడే ఎక్కువ ఉన్నదా తమ్మి? వీడనే తక్కువ ఉంటాయి అంటారు. రేట్లు బాగున్నాయి అంటారు పొరలు. తమ్ముడు నువ్వు పోయిన కిందకి వచ్చినావు? ఇడికి వచ్చిన అప్పుడు మాంజుండే, ఇప్పుడు మాంజ లేదు. సాధిదారం ఇస్తారు. మరి ఎట్లా మాంది? ఎట్లా వేరే వాళ్ళ దీంతో కూడా కట్ చేయొచ్చు మనం. సాదితో కూడా కట్ చేయొచ్చు. సాది అంటే గీ తెల్లదా? తెల్లదు. అదే బెస్ట్. ఇంకా చేతులు గీతులు దగ్గర మంచిగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కి. చేతులు గీతులు మంచిగా ఉంటుంది, సాధారణంతో చేసుకోవచ్చు అంటారు. ఒక ఇవి ఎంత కొన్నావు మొత్తం? 1000 రూపాయలు అంట. ఇప్పుడు నువ్వు ఈడెంత కొంటావు? ఇంకా ఒక 2000 కొనుక్కోవాలి. ఈడ బాగున్నాయి పతంగులు, పెద్ద ఉన్నాయి. పెద్ద పతంగులు ఉన్నాయి, మంచిగా తీసుకుంటున్నారు. యువతల బంధుకు చేరకల కాడికి వస్తుంది ఇప్పుడు ఒకసారి. ఇవన్నీ చేరకలు. ఇవొక పెద్ద చెరక అయితే 250 ఉన్నదంట. యువతల బంధుకు వస్తే మంచిగా కళ్ళద్దాలు అమ్ముతున్నారు.
ఎందుకంటే ఎండకు పోరలు కండ్లద్దాలు పెట్టుకొని పతంగులు ఎగిరేస్తారు కదా. ఇగో అన్న ఎంత? 100 రూపాయలు, 100 రూపీస్. ఏది కొనుక్కున్నా? ఏదైనా 100 రూపాయలు. అరే గిది మంచిగా ఉన్నది అన్న, గిద్ది 100 రూపాయలు ఏది కొనుక్కున్నా అంటున్నాడు. నేను కూడా మా పోరలతోటి వాళ్ళు పతంగులు ఎగిరేస్తే పోవాలి కదా చూడనీకే. మళ్ళీ ఎండ అంటే ఎండ కొడుతుంది, ఎట్లుంటుందో. నిజంగా సూర్యుడు ఆపుతుంది కదా. నాకు గిడికెంచి అయితే ఒక దారంగానే పడుతున్నది మీదికి, బాగానే ఉన్నది. ఇక్కడ మొత్తం ఏ కళ్ళజోడు కొనుక్కున్నా 100 రూపాయలు అంట. అన్న గిసుంటి సోకి కొనుక్కున్న 100 నేనా? తక్కువ 4 గొంటము ఒకటే రేటు ఉంది, 100 రూపాయలు. ఒకటే రేటు 100 రూపాయలు. 100 రూపాయలు అంటున్నాడు. ఇప్పుడు ఒక 4-5 కొంటే మెల్లగా పక్కకి తక్కువ చేస్తావా? చేశాను. ఎంతకి ఇస్తావు? 90 రూపాయలు ఇస్తాను. 4 తీసుకుంటే 90 రూపాయలు ఇస్తాడంట. పిల్లలకి ఇట్లా కావాలనుకుంటే మంచిగా తీసుకొని పోండి. ఏడుకెంచి తెచ్చినవన్న కాన్లద్దాలు? బేగం బజార్ నుంచి. బేగం బజార్ నుంచి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే బేగం బజార్ దగ్గర. బేగం బజార్ దగ్గర పోతాయా అన్న మంచిగా? అవును పోతుంది. జనం తీసుకుంటారా? అవును తీసుకుంటారు. పబ్లిక్ బాగానే తీసుకుంటారంట. రోజుకి ఎన్ని జతలు అమ్ముతుండొచ్చు? 20, 10, 30. అంతేనా? అంతే. అయ్యో 20, 10, 30 అంటున్నాడు అన్న. ఇగో పాటు నీ జతన అయ్యో మళ్ళా పాపం ఆయన అమ్ముకునేదే తక్కువ. యువతల బంధుకు వస్తే ఒక బుడ్డదాన్ని ఓ సంటోన్ని తీసుకొని ఒక తమ్ముడు ముద్దుగా పతంగులు గితంగులు అన్ని కొనుక్కొని వెళ్ళిండ్రు. ఏడుకెంచి వచ్చినావు తమ్మి? సికింద్రాబాద్ నుంచి అడ్డగుట్ట. సికింద్రాబాద్. ఏం కొలువు ఎత్తావు తమ్మి? నేను న్యూస్ పేపర్, నాది కూడా న్యూస్ లో పని చేస్తావు? పేపర్లో చేస్తాను. ఓ ఏమని మంచిగా పని చేస్తున్నావు. వీళ్ళిద్దరిని వేసుకొని వచ్చినావు పిల్లల కోసం పతంగులు కావాలి మరి కంపల్సరీ సంక్రాంతి ఎంజాయ్ చేయాలి మరి. వీళ్ళకి కూడా ఖర్చు పెట్టినావు? ఇప్పుడు 550 రూపాయలు ఉట్టి వీటికే. ఉట్టి పతంగులకు 550 రూపాయలు. మరి మాంజ గింజ ఇంకా తీసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడే స్టార్ట్ చేసాం షాపింగ్ అంతా. ఏమేమి కావాలరా నీకు? పతంగులు కాకుండా ఇంకేమేమి కొందామని? చక్రి మాంజా సాది. చక్రి మాంజా సాది 3 కావాలి. ఒక్క చీరక కొందామా అంటే 150 రూపాయలు, 250 రూపాయలు చెప్తున్నారు. నీ పేరు ఏంది బెట్ట? యశస్వి. యశస్వి. నీకు ఇట్లా పతంగి ఇస్తారా? ఎగరేనికే వీళ్ళు ఇస్తారా? మీ చెల్లె ఎగరేస్తుందా? ఈ యశస్వి కూడా ఎగరేస్తుంది. అంటే ఏం చదువుతున్నావు బెట్ట? ఏ క్లాస్? ఫస్ట్ క్లాసు. ముందు వచ్చినావా ధూళిపేట ఎప్పుడన్నా? వాళ్ళు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం తీసుకొని వచ్చిండు ధూళిపేటకు ఈ తమ్ముడు. ఏం పేరు తమ్మి నీది? శ్రీనివాస్ నా పేరు. శ్రీనివాస్. నువ్వురా? నిశాంత్. నువ్వు యశస్వి. మెల్లగా దబ్బున తీసుకపోస్తా అంటిది. అది చల్లగా చలి పెడుతున్నది. పోర్లకు స్వెటర్లు అన్నీ వేసుకొని తీసుకురాలేడు తమ్ముడు. చూడండి యువతల బంధుకు వస్తే ఇంకొక దుకాణము. మస్తు పతంగులు, మస్తు అందంగా ఉన్నాయి పతంగులు అన్నీ. చాలా సోకున్నాయి. మీరు పతంగులను చూడండి ఒక్క పరి. బులుగు రంగు, తెల్ల రంగు, మళ్ళీ బులుగు రంగు, నామం పతంగి అంటారు కదా. ఇదేమో ఒక గుడ్డు పతంగి. అది చూడండి, అదైతే చిన్న సోకు లేదు. గ్రీను ఎల్లో 2 కలర్లు కాల్చున్నాయి మీది లైన్లా. ఆ పతంగి అసలు అంటారు కదా ఆడపిల్లలకు ఈ రంగులంతా ఆడపిల్లలు ముగ్గులు అంటారు కానీ మగపిల్లల రంగులు ఎక్కువ ఉన్నాయి. చూడండి పతంగులు, మస్తు పతంగులు ఉన్నాయి. మంచిగా పతంగులన్నీ అమ్ముతున్నారు. పబ్లిక్ అంతా బాగా తీసుకుని రేటుకెంచి వచ్చినవరా చిన్నోడా? చింతలమెట్ అంటే ఏంటంటే బెట్ట? ఈడ కుప్పట్పల్లి దగ్గర ఉంటుందా? చింతలమెట్టుకి ఏం చచ్చిండు. ఏం చదువుకుంటున్నాను? 7th. ఇన్ని పతంగులు కొనుక్కున్నావురా అప్పుడే? ఇప్పుడే వచ్చిన. ఎంత అయింది ఇవన్నిటికి? 200 ఉడగొట్టినావు. ఇంకా దారం కొనుక్కొని లేవు? కొనుక్కుంటా ఇప్పుడు వేరే షాప్లోకి వెళ్తా. వేరే షాప్ల కాడికి పోయి దారం కొనుక్కుంటావు. ఎవరు వచ్చిండ్రు మరి గంట దూరం నుండి? మీ అన్నం తీసుకొని వచ్చినావు. దీనికి పతంగులు ఇప్పించినావు, మాం చెప్పివా తమ్మి? తిరుగుతున్నాం చూసి తీసుకోవాలి. అంటే ముందు సంవత్సరం కూడా ఇడికే వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చిన పోయినసారికి ఈసారికి తేడేమన్నా ఉన్నదా రేటు? ఏమో నడుస్తుంది చూడాలి. ఇప్పుడే వచ్చినాము, తీసుకున్నాము, చూస్తే తెలుస్తుంది. రేట్లు తక్కువ చూస్తే తెలుస్తుంది. మాంజ తీసుకుందామని వచ్చినవా? పతంగులకే వచ్చినవా? పతంగుల గురించి అని ఈ తమ్ముడు చేవెళ్ళకెంచి వచ్చిండంట. ఈడికెంచి కదా ఆడికెంచి కాదు. ఎంతమంది వచ్చిండ్రు చేవెళ్ళకెంచి? 4 వచ్చినాం. 1, 2, 3 కనబడుతుంది. వీడు కూడా నా చిన్న సంటోని ఎందుకు పట్టుకొచ్చింది మరి? వాడేం చదువుతున్నాడు? 10th అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు చేవెళ్ళకెంచి ఇడికి రావాలరా పతంగికి? అన్నోళ్ళు లేకపోతుండేనా? వాడు సిగ్గుపడుతున్నాడు వచ్చిండు కానీ. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్.
ఎలక్ట్రికల్ ఇంజనీర్. నువ్వు తమ్మి? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నువ్వు తమ్మి? జియో ఫైబర్ టెక్నీషియన్. జియోలో టెక్నీషియన్. ఎంత ఖర్చు పెట్టిండ్రు తమ్మి ముగ్గురు కలిసి? ఇప్పుడే వచ్చినాం. ఇట్లా వస్తున్నావు, నువ్వు కనిపించడం ఆయన. నన్ను చూసి ఆగిండ్రు పాపం చేవెళ్ళ పిల్లలు. అదే మరి రోజు చూస్తాం అట్లా. తమ్మి పోయిన సంవత్సరం ఇడికే వచ్చిండ్రా? రెగ్యులర్ గా 4-5 ఏళ్ళ నుంచి వినాయకుల ఇడికే వస్తాం. మాకు షోకు తీసుకోకుండా షోకి ఇక్కడ తిరిగిపోవాలి, వచ్చి తీసుకొని పోవాలనే షోకి. కొనకపోయినా ధూళిపేటకి వచ్చి ఒక రౌండ్ తిరిగిపోతే అట్లా మంచిగా ఏదన్నా కానీ ధూళిపేట కళాకారులు సూపర్ కళాకారులు అంటారు కదా అన్న. కొన్నవా అమ్ముతున్నావా? కొన్నా. ఎంత పడ్డాయి జర ఒకసారి దిగు కిందకి. ఆ అన్న అసలే మస్తు పొడుగున్నాడు. రేట్లు ఎట్లా చెప్తారు ఇక? షాప్ ముంగట ఉంది. షాప్ ముందట రేట్లు వాళ్ళకి అడగండి. నువ్వు ఎన్ని డజన్లు కొన్నావన్నా? ఇవి 6 డజన్స్. 6 డజన్స్ పుట్టి పతంగులేనా మాంజా గిట్ల కొంటావా? పతంగులే కొన్నాం ఇప్పుడు. మాంజా లాస్ట్ ఇయర్ ఉంది. పిల్లలు ఎంతమంది ఎగరేస్తారు? మేమే ఎగరేస్తాం. ఫ్రెండ్స్ అంతా ఎగరేస్తారు. పతంగులు, మాంజా, దోస్తులు, పాటలు మొత్తం ఎంత ఖర్చు వస్తుంది తమ్మి? ఖర్చు లెక్క లేదు ఇక. లెక్క లేదు. పండుగ పూటకి లెక్క ఎందుకు అనుకున్నారు? మీరేడికించి వచ్చిండ్రు? చేతనపురి. చైతన్యపురికి వచ్చి చెప్పులు వేసుకోకుండా వచ్చిన చైతన్యపురికి మాల వేసుకున్నావా? ఏ దేవుడికి? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామికి. ఏమేమి కొందామని వచ్చినావు? ఎన్ని కొన్నావు? 3 డజన్లు కొన్నా. 3 డజన్లు. నువ్వు ఏం పని చేస్తావు తమ్మి? బిజినెస్ 10,000. మీకేముంది? మీరేం చేస్తారు? పని చేస్తాం. ఇక్కడ పతంగుల కోసం వచ్చినాం. నువ్వురా? స్టడీ చేసాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు. మరి గీనెతోటి కనిపించుకున్నావు. ఏం సంగతి? నీ అన్నాన్ని కనిపించుకున్నావు. నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్. నువ్వేం కొనుక్కున్నావు? ఏం కొనలేదు, పతంగులు వందానికి వచ్చాం మేము 4 ఫ్రెండ్స్. ఏడికెంచి? కొత్తపేట. కొత్తపేటకేంచి వచ్చిండ్రు అంటే పోరలు. ఈ తమ్ముడేమో చైతన్యపురికేంచి వచ్చిండు. యువతల బంధుకు వస్తే ఈ పతంగుల దుకాణం చూసినాం కదా. పతంగులన్నీ చూసిన తర్వాత ఒకసారి గీడ ఈ తమ్ముడు మంచిగా మడత పెడుతున్నాడు. ఈ మడత పెట్టడు మనకు తెలియదు, కానీ ఆ తమ్ముడు బాగానే మడత పెడుతున్నాడు. తమ్మి నామ్ క్యా హై? శంకర్ సింగ్. ఇది कैसे मालूम होता है कितने मीटर बोल के? ఇది 360 ఇట్లా కొడతారు. 360 కొడితే ఒక్క గిడ్డి అవుతుంది. ఇది 360 ఇట్లా చేయి మీద కొడితే ఒక్క గిడ్డి అవుతుంది. నువ్వు లెక్క పెడతలేవు కదా తమ్మి? మరి లోపల లెక్క పెడుతున్నా. లోపల ఏదో సినిమాలు ఉంటుంది, ఒక హీరోయిన్ లోపల నవ్వుతున్నా, లోపల ఏడుస్తున్నా, భయపడుతున్నా అన్నట్టుగా శంకర్ లోపల లెక్క పెట్టుకుంటుండంట. ఇది ఏం మాంజా తమ్మి? ఇది థ్రెడ్ మాంజా. మంచిగా కోస్తుంది ఆ పతంగి మాల. అవును. ఇది కొత్త, ఈ సంవత్సరం కొత్త వచ్చింది. ఇది గుజరాత్ నుంచి. గుజరాత్ కి వచ్చింది. మన హైదరాబాద్ పతంగులను కోస్తుంది ఆ గుజరాత్ మాంజా. అవును. గుజరాత్ కి వచ్చిన మాంజా హైదరాబాద్ పతంగులను కొయ్యానికి వచ్చింది. ఇది ఎంత తమ్మి ఒక గిడ్డి? ఇది 60 రూపీస్ గిడ్డి ఒకటి. 60 రూపీస్. 60 రూపాయలు. ఈ దారం అయితే 100 రూపాయలు. 900 మీటర్స్ అది. అవును. మరి నీ తాట ఒకటే మాంజా, ఆ పెద్ద ఎంత? ఆ బులుగులు అంటే ఎట్లా గిడ్డి? అదే కూడా సేమ్ ఒకటే 60 రూపీస్ ఒక గిడ్డి. అన్నిటికన్నా తేజ్గా ఉండే మాంజేది? ఇదే తేజ్. ఇది ఈ సంవత్సరం కొత్త వచ్చింది. ఇది దారం మాంజా. ఇప్పుడు వరకు పోయిన సంవత్సరం వరకు చైనా మాంజా వచ్చింది. అవును, అది వస్తలేదు కదా ఇప్పుడు. మొత్తం బంద్ అయిపోయింది. అవును. చైనా మాంజా బంద్ అయిపోయింది. మళ్ళీ ఇది ధూల్పేటలో ఎవరు అమ్ముతలే, ఎందుకంటే ఇక్కడ పోలీస్ చాలా స్ట్రిక్ట్ లా చేసినారు. కస్టమర్ కూడా అరుగుడతలే. ఇది గుజరాత్ వాళ్ళు తీసినది. ఇది తీసిన తర్వాతనే ఇది చైనా మాంజా నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం బంద్ అయిపోతుంది. మొత్తం చైనా మాంజా అంతా ఏమి లేదు ఈడ, ఎక్కడ ఏ దుకాణంలో లేదు. మీ దుకాణం పేరు ఏం పేరు? అశోక్ పతంగర్. అశోక్ పతంగ గర్లా మా నాయన పేరు మీద ఉంది. అశోక్ అన్న నేనేనా? అవును, మా నాయన పేరు. అశోక్ అన్న కొడుకు శంకరు. अशोक ना हो गया खाना? खाना अभी नहीं हुआ, नाश्ता हुआ। 4 बजे होता खाना? 4 बजे हुआ तो होता, नहीं तो अभी कस्टमर जो आ रहे हैं उनके तरफ से जरा हमको टाइम नहीं मिल रहा खाने को। अन्ना ये आप लोग घर में बनाए सो? हाँ, हम ये पूरा अपने मैं बनाता हूँ। ये पूरा पतंग आप ही बनाते? घर पे मैं बनाता हूँ। गणेश को बनाते हैं ना अन्ना आप लोग? नहीं, गणेश भी बनाते, पतंग भी बनाते। ఈ అన్నోళ్ళే ఇంట్లో చేసిన తయారు చేసిన పతంగ లాంటివి అన్న. పూరా ये कलर्स किधर से लेके आते?
ఇవి ఇంట్లో తయారు చేసిన పతంగులు అంటే తమ్మి కలర్లు యాడికి తెస్తారు ఈ పతంగులకు రంగు పేపర్ మనది కలకత్తా నుంచి వస్తుంది ఇది పేపర్ అంతా పేపర్ మొత్తం కలకత్తా నుంచి వస్తుంది ఈ పేపర్ అగ్గు ఉన్నది ఆ నల్ల పేపర్ పిరం ఉన్నది అంటున్నారు తమ్మి అట్లా ఏం లేదు ఈ పేపర్ ఎట్లాంటి ఉంది అంటే ఈ పేపర్ ఇట్లా డిజైన్ వస్తుంది కదా ఇది షైనింగ్ వస్తుంది ఇదే పేపర్ మన దుల్పేటలో నడుస్తుంది మొత్తం అవును మళ్ళీ ప్లాస్టిక్ పతంగులు ఉన్నాయి కదా ప్లాస్టిక్ పతంగ్ కూడా ఉంది మన ఇక్కడ నుంచి మన ఇండియాలో తయారైతుంది ఇది నాగ్పూర్ కలకత్తా ఢిల్లీలో తయారైతుంది ఇది మొత్తం ప్లాస్టిక్ ఈ పతంగులలో ఈ పేపర్ ను బట్టి ధరనా లేకపోతే ఈ దీన్ని ఏమంటారు ఇది కట్ట ఆ పుల్లని బట్టి ధరనా మొత్తం ఇది ఒకటే ఉంటది అమ్మా ఇది మొత్తం తయారు చేయాలి ఇది మొత్తం క్లీన్ చేయాలి స్మూత్ చేయాలి ఇది స్మూత్ చేసిన తర్వాత ఇది మొత్తం సైజ్ చూపెట్టి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మొత్తం ఇది ఫస్ట్ ఇది కట్ట వస్తుంది ఇది స్టిక్ దాని తర్వాత ఇది వస్తుంది దాని తర్వాత ఇక్కడ కొనాలో దారం వస్తుంది దారం ఉన్నది సన్న దారం వస్తుంది ఇది దారం వచ్చిన తర్వాత మళ్ళా ఇది టిక్లీ చెప్తారు ఇది మళ్ళీ ఇది పున్న పెట్టి మొత్తం ఇట్లా తయారవుతుంది మొత్తం పతంగి తమి ఈ పతంగి తయారు చేయడానికి మీకు ధర ఎంత పడుతుండొచ్చు దగ్గర అమౌంట్ ఒక పతంగి ఇది తయారు చేయడానికే 30 రూపీస్ పడతాడమ్మా ఇది 40 రూపాయలు అమ్ముతున్నారు కదా మరి లే 40 రూపాయలే 35 రూపీస్ 35 రూపాయలు అమ్ముతున్నారు 30 రూపీస్ 29 30 రూపీస్ అయితే తమి గుడ్డు పతంగి అయితే మళ్ళీ దానికి ఇంకా వేరే అతుకుంటుందా లే అంతేనే ఒకటే రేట్ ఉంటది గుడ్డు పతంగికైనా కూడా ఖర్చు అంతనే మొత్తం ఒకటే సైజ్ ఒకటి దానిలో డిజైన్ గానీ ప్లేన్ గానీ మొత్తం ఒకటే ఉంటదమ్మా తమ్ముడు గీ కొత్త పతంగిలు తెచ్చిండ్రు చేపకు మరే లే ఇది ఏంటంటే ఇది డిజైన్ పతంగి ఇది మన ఇట్లా మాల్లో షోరూంలో ఇట్లా పెడతారు ఇది అరే మంచిగున్న తమ్మి ఇది ఎంత పడుతుంది ఇది ఒకటి 60 రూపీస్ ఒకటి ఇదేదో మంచిగున్నది బంగాళాలు ఉన్నాళ్ళు ముద్దుగా బంగాళ కథకి వేసుకున్నారు అంటే సంక్రాంతి పండుగ వీళ్ళు సంబరం నడిపిస్తున్నారు అనే సంగతి ఎరకైపోతుంది మంచిగున్నది 60 రూపాయలు అంట ఒక్కొక్కటి 60 రూపాయలు అంటే 180 రూపాయలు పెడితే ఒక మంచిగా బంగాళ కట్ట ఒకటి ఇటొకటి తలిగించిందంటే 400 కథ వెళ్ళిపోతుంది ఎవరి పతంగులు ఎగరేయకపోయినా వీళ్ళైతే పండుగ వేసుకుంటారు అనుకుంటారు శంకరు నువ్వు ఇవేనా లేకుంటే మళ్ళీ వినాయకులు కూడా చేస్తావా వినాయక్ కూడా చేస్తామ్మా ఆడపిల్లలకి ఇట్లా చేస్తారా మీ ఇంట్లో మొత్తం చేస్తారు మొత్తం మన దుల్పేట్లో మొత్తం ఇది కైట్ బిజినెస్ మన గణపతి బిజినెస్ ఇంకా రక్షాబంధన్ బిజినెస్ ఇక్కడనే అవుతుందమ్మా మొత్తము రాఖీలు వినాయకులు పతంగులు ఇవన్నీ ఎడనే తయారైతే మొత్తం ఆడపిల్లలు మగపిల్లలు తీయడం లేకుండా అందరు పని చేస్తారు అందరు కష్టపడతారు ఇగో మంచిగా ఇట్లా పతంగులు పండుగ వచ్చినప్పుడు వినాయకుల పండుగ వచ్చినప్పుడు అన్నీ చేస్తారు శంకరు పోయేస్తా తమ్మి మంచిగా చెప్పిన ముచ్చట లేకుంటే నాకు దొరకలేకపాయే అశోకన్న దుకాణం ఇది అశోకన్న పతంగి దుకాణము అశోకన్న వాళ్ళ కొడుకే శంకర్ అవతలికి పోదాం పండి బయటికి రాగానే ఒక 4 తమ్ములు కానీ పడ్డారు ఏడికెంచి తమ్మి కొండమడుగు అంటే అక్కడ మండల్ ఏమిటికి వచ్చిన వీడికి మరా పతంగులకు వచ్చినాం కొనుక్కోవడానికి ఓ పతంగులు కొనుక్కోనికి బీబీనగర్కి వచ్చాము ఇక్కడికి పోయిన సంవత్సరం వచ్చినవా ఇదే తొలుతున్నా ఈసారి కొత్తగా తొలుతా కొండమడుగుకేంచి వచ్చినట్టు నీ పేరేంటి తమ్మి సాయి ప్రసాద్ మీ నాయన బీరప్ప అన్న వాళ్ళ కొడుకు సాయి ప్రసాద్ కొండమడుగుకేంచి పతంగులు కొననీకి వచ్చిండు చెప్పొచ్చినవా ఇంట్లో మీ ఆమెకు మరా చెప్పాను ఈ మధ్యలోకి వచ్చినాక చెప్పిన చెప్పలే వాడికి నడిమిట్లకి వచ్చినాక ఏ పతంగుల కాడికి పోతావా అని తిడుతుందని చెప్పకుండా వచ్చిన తమ్మి నీ పేరేంది నా పేరు పరమేష్ గౌడ్ ఎక్కడ తమ్మి మీరు సేమ్ ఒక కొండమడుగు మొత్తం 4 వెళ్ళిండ్రు కొండమడుగుకించి 4 వెళ్ళినాయి నీ పేరు పరమేష్ అశోక్ మహేష్ ఏం చేస్తారు తమ్మి మీరంతా మేము బిజినెస్ రియల్ ఎస్టేట్ తమ్ముళ్ళు 4 పతంగులు కొననీకి హైదరాబాద్కి వచ్చిండ్రు తమ్మి ఎన్ని పైసలు పెడదాం అనుకున్నారు పతంగుల మీద పతంగులకు ఒక 5-6 వేలు పెడదామని వచ్చినాం 5-6 వేలు ఏం సరిపోవు మరి మీరు రియల్ ఎస్టేట్ అంటే ఒక్కొక్కరము 5,000 మొత్తం 20,000 నెత్తికి 5,000 ఖర్చు పెడదామన్న ఆలోచనతో వచ్చిండ్రంట కొన్నారా ఏమన్నా కొందామని వచ్చాము అందుబాటులో దొరకడం లేదు రేటు రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదు ఈ పండుగనన్నా చేసుకుందామా ఎంజాయ్ కానీ అనుకుంటున్నాం ఈ అన్న అశోక్ అన్న చాలా ఫేమస్ ఇడ అశోక్ అన్న దుకాణంలో తీసుకుంటారు అన్న జర తక్కువ కొంచెం మా ఊరోళ్ళే మా దిక్కు నుంచి వచ్చారు పోయేస్తాను నన్ను యువతల బందుకు వస్తే అందమైన పతంగులు ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి ఇవి సోకుగా ఇగో
ఇట్లా పతంగే కానీ ఇవి మంచిగా ఏలాడుతున్నట్టుగా 4 మూలలు కాకుండా కొత్తగా ఉన్నాయి. అన్నకి ఇది ఎంత? 120 రూపీస్ డజన్. 120 రూపీస్ డజన్. ఇదైతే మీదైతే అది కూడా అంతనే. ఈ చెరకలు ఎట్లా అమ్ముతున్నారు? 300 అన్న దారంతో 300. మాజా ఉంది మాంజతోటి 300. మొత్తము ఇగో ఈడున్న మీదున్న చెరకలు 300 అంట దారంతో. ఒక్కొక్క చెరక 300 పడుతుంది. ఇది అన్న సంక్రాంతికి పీపలు అమ్ముతున్నావు మరా? ఇవి పీపలు పోరలు ఒర్లురా, కాకి పిట్టలో ఒర్లుతారు అవి పట్టుకొని పోరలుగా. నిజంగా ఎంత లొల్లి అంటే ఇక పోరల లొల్లికి అద్దే ఉండదు, జాతరలో పోయినట్టే ఉంటుంది. ఆ పీపలు పట్టుకొని కాకి పిట్టలు అంటారు కదా అట్లా. ఏమేమి కొన్నావు తమ్మి? చూడడానికి వచ్చినాం. ఏడికెంచి? మేము చంద్రాయనగుట్ట నుంచి వచ్చిన ఇంకా కొనలే. ఈ బుడ్డదాన్ని వేసుకొని వచ్చిన ఇది పతంగి ఎగరేస్తా. ఎగరేస్తా బేటా. ఏం పేరు? హన్సిక. హన్సిక. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. ఇల్లు ఏం కొందాం అనుకున్నావు బేటా నువ్వు? ఆ పతంగి కావాలనా? ఎందుకమ్మా ఇక్కడ మంచిగా లేదా? చోటా భీమ్ గాడు చుట్టుకి ముద్దుకున్నారు, గది కొనుక్కోవా నువ్వు? కనుకుంటా అది కూడా. ఎవరెవరిని తీసుకొచ్చినా? 2 పిల్లలు. మా అన్న ఉన్నాడు, అన్నను కూడా తీసుకొచ్చినావు. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ప్రశాంత్. ఫ్రెండ్ని కూడా తీసుకున్నావు. అన్న పోయిన సంవత్సరం వచ్చినవా? పోయిన సంవత్సరం రాలేము. ఈ తేపకే వచ్చినావు. ఈ కూరలను అందరిని వేసుకొని వచ్చినావు. ఎన్ని కొంటారన్నా? ఎంత అనుకున్నారు పైసలు? ఒక 100 పతంగులు తీసుకుందాం అంటున్నాం. నాకు ఎప్పుడు అనుమానం ఉంటుంది, ఈ సంక్రాంతి పండుగకు పతంగి ఎందుకు ఎగరేస్తారని అనుమానం ఉంటుంది. ఎందుకు ఎగరేస్తుండొచ్చు నాన్న? అది ఐడియా లేదు. పతంగులు అయితే సంక్రాంతి పండుగకు ఎగరేస్తారు, అదైతే ఎరక. కానీ ఎందుకు ఎగరేస్తారా అంటే మా నాయనమ్మ చెప్తుండే, తమ్మి పతంగులు ఎందుకు ఎగరేస్తారు ఎరకనా సంక్రాంతికి? ఎంజాయ్మెంట్, దోస్తులతో ఎంజాయ్మెంట్కి ఎగరేస్తారంట. ఈడున్న బుడ్డ పతంగులు చూడండి ఎంత ముద్దుగున్నాయో. చాలా బాగున్నాయి. చిన్న పతంగులు చిన్న పిల్లల కోసం ముద్దుగా. బండ్ల బయటలు బండ్లలో ఏం కొనుక్కున్నావు రా నువ్వు? ఏం కొనుక్కున్నావు? కైట్లు. ఎన్ని కొనుక్కున్నావు? డజన్. ఎడికించి వచ్చినావు? వికారాబాద్. పోసి నీ పాడగా. నీ పేరేంది? ఆదిత్య గడ వికారాబాద్కి నుంచి వచ్చిండంట పతంగులు కొనుక్కోనికి. ఎన్ని డజన్ల పతంగులు కొనుక్కున్నావురా? ఓసి ఒక్కనివేనా? ఇంకెంతమంది ఉన్నారు మీతో? మా తాత వాళ్ళ కొడుకు. మీ తాత వాళ్ళ కొడుకులు ఉన్నారు మొత్తం. నీ పేరేంద్రా? అవి. నువ్వు ఏడికించి వచ్చినావు? హైదరాబాద్ కెంచి. వికారాబాద్ కెంచి. ఈ పోరలు చూడండి అమ్మ, వికారాబాద్ కెంచి వచ్చి మంచిగా. మాంజ కొనుక్కున్నారా? పతంగులేనారా? మాంజ కూడా కొనుక్కున్నారు. వానికి ఎంత ఆనందం అవుతుంది చూడు. మాంజ కూడా కొనుక్కున్నామా అంటున్నాడు. అరే పెద్దదే కొనిచ్చిండ్రా మీ తాత మంచిగా. ఎంత ఖర్చు పెట్టించినవరా మీ తాతతోటి? 2000. ఆడ వెళ్ళగానే ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. కానీ మంచిగా 2000 వేయించిండు. ఘాట పట్టుకో, తీసుకో. మంచిగా ఎగిరే పతంగులు మరి కొట్లాడకే వాళ్ళతోటి. ఇగో ఈ తమ్ముడు చూడుండు అమ్మ ఎన్ని కొన్నాడో. అవి చాలా తక్కువ. ఎంత తమ్మి ఇవి? కలిపి 2000 తీసుకున్నాడు. అంతేనా? మీరు ఏడికెంచి? లింగంపల్లికి ఏంటి వచ్చింది? ఎందుకు తమ్మి అక్కడ బాగానే దొరుకుతాయి కదా పతంగులు? రేట్లు తక్కువ ఉన్నాయా? ఇక్కడ తక్కువ ఉన్నది రేట్లని. పతంగుల కోసం వీడి దగ్గర రాకపోతే పతంగ పండుగ తీసుకొని వేస్ట్. పతంగుల కోసం ధూళిపేట దాకా రాకపోతే పతంగుల పండుగ చేసుకొని వేస్ట్ అంట. ఓయమ్మ, ఇవి అమ్మనికైనా కొననికనా? ఎగరేనికి గినిగానం తీసుకుపోతున్నావు తమ్మి మరా? నేను ఉంటా, మా దోస్తులు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, అందరు వస్తూనే ఉంటారు కదా. కుటుంబ పతంగుల పండుగ. ఎన్ని కొన్నారు తమ్మి? ఎంత అయింది ఖర్చు? 1000 రూపాయలు అయింది. అంటే ఏడికెంచి? లోకల్ జియా కూడా. వానికి ఏమి ఇవ్వకపోతే వాడు ముఖం చూస్తున్నాడు. అగో పతంగులు కొనని కాగిందా? నేను మొత్తం అన్ని నువ్వే పెట్టుకున్నావు. పాపం వాడు ముఖం చూస్తుండే వానికి ఇవ్వద్దా అని. అవునా? నేను జరుగుతా తమ్మి కొనుక్కో పాపము. యువతల బాంధుకు అందరూ కొనుక్కున్న వాళ్ళు పోతా ఉన్నారు, కొననోళ్ళు తిరుగుతున్నారు. బాగున్నాను. ఎన్ని కొన్నావు? తక్కువనే కొన్నాయి ఈసారి. ఎంత పడ్డాయి? తక్కువనే 200 పడ్డాయి. అంటే 200 వానికి కంటద్దాలు ఇప్పించిరావు. అదే 100 రూపాయలు అయిపోయాయి కదా. చీరక కొనుక్కున్నావు కదరా? గుట్ట అన్ని కొన్నాడు. 200కే.
200కి ఏడైతుంది అవిటికే 1000 రూపాయలు అదే అంటున్నా మరి ఇంకా గుట్టగిన మాంజగిన అన్ని కొన్ని లోపల దగ్గర ఇంకా చాలానే ఉన్నాయి కొనేసిండు బయలుదేరిండ్రు వాళ్ళు ఏడికెంచి మీరు లాల్ దర్వాజా వాళ్ళంట మా అంకలమ్మ గుడి లాల్ దర్వాజా కాడికెంచి వచ్చిండ్రు పతంగులు కొనుక్కొని పోతున్నారు నడుండి అవతలికి పోదాం ఏడికెంచి వచ్చినాను నుంచి ఇవై తమ్ముడు బేగం బజార్లో ఉంటాడు నేను ఆడ బేగం బజార్లకు అవి ఇవి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇవి తమ్ముడు కలుస్తాడు ఆడ ఏడ పని చేస్తావు బేగం బజార్ బ్యూటీ జ్యువెలర్స్ బేగం బజార్లో పని చేస్తాడు ఈ తమ్ముడు కాదు కానీ మీకు ఇడికిడికి దగ్గరగా ఈరోజు వచ్చిన మొదలు వచ్చి కొనుక్కోవద్దా ఎక్కడే మంచి ఉంటుంది మనకి కాదు బేగం బజార్లో దొరకాయా నీకు దొరుకుతాయి ఇక్కడే ఫ్రెండ్స్ ఉన్నారని ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని ఇడికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చి మీ పేరు గోవింద్ ఎవరిని తీసుకొచ్చిన పిల్లలు లేరా అంటున్నారు బంగ్లా మీద కూర్చున్నారు ఈడ దుకాణాలు లేనోళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇగో ఇట్లా మంచిగా గల్లీలు అరుగుల మీద అన్ని పెట్టుకొని నిమ్మలంగా అమ్ముతూ ఉంటారు చిన్నగా పెట్టలేరు ఈడ గల్లీలో కూడా అరుగుల మీద పెట్టినప్పుడు కూడా మంచి 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 పతంగులు ఉన్నాయి చూడండి ఇగో అరుగుల మీద పతంగులు అంటే మామూలు పతంగులు కావమ్మా ఇగో ఒక్క పతంగిలో 3 పతంగులు ఉంటాయి నామం పతంగి ఒక్క పతంగిలో 3 పతంగులు ఉన్నాయి ఇదేమో నామం పతంగి కిందిదేమో గుడ్డు పతంగి అరే ఈ తోక కావాలంటే మనమే పెట్టుకోవాలి కావచ్చు ఇక పెద్ద తోక కావాలంటే మొత్తం పతంగులు అరుగుల మీద పెట్టుకున్నారు బాగానే పతంగులు ఉన్నాయి ఈడ పతంగుల కోసం వచ్చిండ్రా అమ్మ అమ్మటోళ్ళ కొనేటోళ్ళ అమ్మడానికి ఈడ అమ్ముతున్నావు ఈడ కాదు మీ దగ్గర మా దగ్గర మీది ఎక్కడ మాది ఇక్కడ మహిబాద్కి నుంచి వచ్చింది పతంగులు తీసుకపోయి ఆడ అమ్మనికి అని పోయిన కిందకి వచ్చినట్టువా వచ్చిన ఎట్లున్నాయి ఈ చేపకి ఎట్లున్నాయి పోయిన చేపకి ఎట్లున్నాయి ఈసారి ఇంకా బాగుంది ధర మంచిగానే ఉంది పర్వాలేదా ధర కూడా పర్వాలేదు మంచిగానే ఉంది అని చెప్తున్నది అన్న అమ్మేటోళ్ళ కొనేటోళ్ళ మీరు అమ్మటం ఇక్కడ వాళ్ళే ఏం పేరన్నా నీ పేరు ప్రేమ్ ప్రసాద్ అన్న అన్న మరి అన్ని దుకాణాలు ఉన్నాయి కదా మళ్ళీ మీరు అరుగుల మీద పెట్టింటారు ఏంటన్నా ఇప్పుడే వచ్చింది మాల్ సరుకు అక్కడ పోతుంది ఇది ఇక్కడికెంచే కదా దూల్పేటలకెంచే కదా ఇక్కడ పక్కకు పెడతారు ఆ షాప్ ఉన్నాయి కదా జగ లేదు జమాయించుకొని అక్కడ జమాయించుకొని షాపులలో పెట్టేటి కొన్ని అరుగు మీద అమ్మేటి కొన్ని ఎప్పటిదాకా అమ్ముతారన్న మీరు రాత్రి 10-11 అవుతుంది మళ్ళీ పొద్దుగాల 9 కొట్టాను నాకు 9 కొట్టాలి మళ్ళీ షురు అవుతుంది ఇప్పుడు పతంగులు ఈ రోజు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి దాకా అమ్ముతారు 15 తారీఖు దాకా లాస్ట్ 15 తారీఖు దాకా లాస్ట్ 15 తారీఖు అమ్మేసేస్తాము అటు మిలిగినాయి అనుకో అన్న అప్పుడు ఏం చేస్తారే ప్యాకింగ్ చేసి పెట్టుకుంటాం మళ్ళీ ప్యాకింగ్ చేసి దాచిపెట్టు అన్నీ అయిపోతాయి కూడా నేను మిగిలిపోతే ఏం చేస్తారా అంటే ప్యాకింగ్ చేసి పెడతాం కానీ మామూలుగా అయితే అన్నీ అయిపోతాయి అంటున్నాడు అన్న ప్రసాద్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి గట్టిగా ఉంటాయి అన్నది ఉంటుంటే లేకుంటే ఖరాబ్ అవుతాయి ఇక పోయినట్టే అట్లా మళ్ళీ వేస్ట్ మళ్ళీ కొత్త పాత వేసి అమ్మనికి రాదు ఇక తీసుకోరు కదా కొత్తవి కావాలి కస్టమర్ కావాలి మరి అంటే గట్టిగా ఎగరాలి కదా అన్నప్పుడు ఇది బద్ద అంటే ఖరాబ్ అవుతుంది కట్టేది ఉంటాయి కదా ఆ కట్టేది అయితే ఉంటుందో అది ఖరాబ్ అవుతుంది కొత్త పాత చేస్తే మళ్ళీ మంచిగా పోదు కాబట్టి కొత్తయే కావాలంటారు కస్టమర్లు అని చెప్తున్నాడు ఆ ప్రసాద్ అన్న మొత్తానికైతే ఇక్కడ కొన్ని తయారు చేసి అమ్ముతున్నారు కొన్ని బయటకెళ్ళి తీసుకొచ్చి పెట్టిండ్రు కొన్ని ప్యాకింగ్ చేసి షాపులకు పంపిస్తున్నారు బయటకెళ్ళి అమ్మేటోళ్ళకు కూడా అమ్ముతున్నారు అట్లా నడుస్తున్నది ఇటు ఇతల బందికి వస్తే పిల్లలందరూ బండి మీదకి పెట్టుకొని పతంగులను చిన్న పతంగులు కొనలేరు ఎంత కొన్నారు తమ్మి మొత్తం 300 పతంగులు కొని ఏం చేయాలి మాంజలు దొరకలేవు మాంజలు ఎట్లా ఎగిరేయాలి ఉన్నాయి కదరా మాంజలు ఆ మాంజలతో ఎట్లా ఎగిరేస్తాం మీరు ఆడికెంచి వచ్చిండ్రు శంకర్పల్లికి అంట శంకర్పల్లికి వచ్చి నీకు మాంజ దొరకలేదా మొత్తం దూలిపేట మాంజ దొరకలే ఇంకా దారంతో ఎగిరేస్తాం ఈసారి దారం అంటే అది ఇట్లా తెల్ల దారం ఉన్నదా ఒకటి తాగా అంటారు చూడు 100 రూపాయలది బిండ 2000 మీటర్లు ఉంటదంట అంతకన్నా పెద్దగా మీదికి ఎగిరేస్తా వర పిల్లగా అది కొంచెం పోతుంది కొంచెం ఉంటుంది కర్ణాలు కడతాం అన్ని కడతాంగా ఏం పేరు నీ పేరు భార్గవ్ ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఈయనకి ఇంత అనుభవం వచ్చిందా అంటే ఈయన డిగ్రీ చేసేసరికి పతంగులను తయారు చేస్తుండొచ్చు ఇక శంకర్పల్లిలో భార్గవ్ అని ఫేమస్ అయిపోతాడు పతంగులకు కాతమి 300 పతంగులు కొన్నారు బాగానే ఉన్నది
మరి దారం కొనుక్కోకుండా పతంగులను ఏం చేసుకుంటారా గది అడిగినాండి గది అడుగుతున్నా కాబట్టి అయ్యో బిడ్డ వీళ్ళు ఇన్ని పతంగులు కొనుక్కున్నారు కానీ పాపం ఇది ఆఖరి రోజు పంపిణీకినా ఇది పారాషూట్ అంటే అదే దీపం పతంగి ఉంటుంది కదా అగో అది ఇప్పుడు మొత్తం ఎన్ని పైసలు తెచ్చుకున్నారు మేము 500 తెచ్చుకున్నాం శంకర్పల్లికి ఎంత మరి టికెట్ పైసలు పెట్రోల్ అలాగా ఎన్ని బండ్ల మీద రెండు బండ్ల మీద ఎంతమంది వచ్చింది నలుగురే వచ్చిండ్రా ఆరుగురు వచ్చిండ్రా నలుగురమే 1 2 3 4 ఎంతకున్నాడు మరి ఆడు లోకలు మొత్తానికి 500 తెచ్చుకున్నారు ఇంకా వీళ్ళకు పాపము మాంజ దొరకలేదు నువ్వు తమ్మి ఇక్కడే లోకల్ ఏడికెంచి ఏగలి ఇక్కడే ఎదురుగానే ఉంది ఎట్లున్నా తమ్మి దందంతా ఫుల్ సందడి ఉంది సందడిగా డే నైట్ మొత్తం బిజీ ఉంటుంది మీదేం దందా నా దందా ఏం లేదు ఇక్కడే ఉంటాం మేము ఉండుడైతే ఇక్కడ నీ పేరేంట రమేష్ ఏం కొలువు నేను జాబ్ చేస్తా ప్రైవేట్ జాబ్ ఇక్కడ ఎప్పుడు ఇట్లా రద్దీగానే ఉంటుందా తమ్మి మొత్తం ఇట్లానే ఉంటుంది పండుగ దాకా ఇట్లానే ఉంటుంది పండుగ దాకా డే నైట్ మొత్తం ఇట్లానే ఉంటుంది డే నైట్ ఉంటుంది అంటే ఇక అమ్ముడు చూడండి అమ్మ చిన్న పతంగులను కొనుక్కోలేదు కవర్లు పట్టిండ్రు 60 ఎంత పడ్డది మరి 60కి దగ్గర నాకు ఇక్కడ 700 అయినాయి వీటికే 700 అయినాయి వీటికి 60 పతంగులకు 700 మరి దారం తమ్ముడు దారము మా పోరాలు ఆల్రెడీ తీసుకోయాను పతంగుల కోసం ఇలా సెలవు ఉందని నేను ఇటు వచ్చిన తీసుకోవాలి నువ్వు వెళ్ళి చేస్తావు తమ్మి నేను సాఫ్ట్వేర్లో చేస్తా హైటెక్ సిటీలో హైటెక్ సిటీలో చేస్తాడంటే ఉండేదాడా నేను లింగంపల్లిలో ఉంటా పటాన్చేరు లింగంపల్లి చిన్న దూరాలకి రాలేదమ్మ పాపము ఇక్కడ జర తక్కువ దొరుకుతాయంటే మంచిగా ఉన్నాయి కూడా ఇడికి వచ్చి అట్లా ఇడికి పట్టుకోబోతున్నాం తక్కువ దొరుకుతాయంట మాంజలు దొరుకుతలేవు అంటున్నారు శంకరపల్లి పోరలంతా వాళ్ళు రకం లెంకుతున్నట్లున్నారు మేము రకం లెంకుతున్నాం అట్లా మీరు నువ్వెన్ని కొన్నావురా బోయమ్మ వీళ్ళ సగం ఉన్నది పతంగిది ఏడికెంచి వచ్చిన తమ్ముడు ఏంద్రా అమ్మనికి నాకు ఎగరేనికరా ఎగరేనికనే పోడుకొని పోరలు చల్ల కూడా పోయమని ఇగో ఎంతమంది వచ్చిండ్రా గట్కేసరికి 5 వచ్చిండ్రు 5 వచ్చిండ్రు మీరు ఎట్లా తీసుకుపోవాలి ఇవన్నీ కండక్టర్ రాగమవుతాడు ఇటు తలగకురో అటు తలగకురో అంటుంటే కదా బాగా ఎంత అయింది తమ్మి మొత్తం వీటికి అయ్యిండొచ్చు 750 ఇది ఒక్కటి ఎంత పడ్డది తమ్మి 200 ఇచ్చిండు 250 చెప్పిండు నేను అడిగితే నీకు 50 రూపాయలు తక్కువ చేసిండు ఇంకా 600 చెరకలకి అయింది దారం రా మరి దారం 4 తీసుకున్నాం 100 రూపాయలు అంటుంది తెలియే రంగురంగుల మాంజాలు ఉన్నాయి కదా కొనుక్కోద్దా మరా అది తీసుకున్నాం అప్పుడే 3 బాబిన్లు ఏం బాబిన్ అయితే మంచిగా ఉంటుంది చెప్పు నాకు ఒక మాట కాదా మీ కలర్ ఉండదు మనం వేసేదాన్ని బట్టే ఉంటుంది నువ్వు కొనుక్కున్న బాబిన్ ఏ కలర్ది మంచిగా ఉంటుంది అంటున్నావు ఆరెంజ్ గ్రీన్ నీ పేరేంది నా పేరు సాయి కుమార్ నువ్వురా విఘ్నేష్ నువ్వు తమ్మి శివ కనిపిస్తలేడు పతంగులలో మునిగిపోయిండు శివ మీరందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ పిల్లలు 4000 పెట్టి తీసుకున్నారు మొత్తం పతంగులు ఇవి 600 మెల్లగా పోండి జాగ్రత్త ఇంటికి పోయిందాకా మిమ్మల్ని జాగ్రత్త రా పతంగుల కోసం ఎవడని ఇట్లా గుంజగల మిమ్మల్ని అని అట్లా అంటున్నా మొత్తానికి అయితే పతంగులు తీసుకొని పోయేటోళ్ళు పోతున్నారు బండ్ల మీద ఇంకా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు నువ్వు ఎక్కడికి వచ్చినవన్నా లింగంపల్లి నుంచి వచ్చిన సగం బిహెచ్ఎల్ వాళ్ళు కనబడుతున్నారు ఈ రోజు బిహెచ్ఎల్ వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు అన్న తక్కువ దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చినాం మీకు ఇది దగ్గర అవుతుందా బిహెచ్ఎల్ కించి అంటే 25 కిలోమీటర్స్ 20-25 దాకా వస్తాయి వినాయకులు కూడా ఇడికించే తీసుకుపోతావా మాకన్నీ ఇక్కడనే దగ్గర కదా రీజనబుల్ రేట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు 15 రూపాయలు 16 రూపాయలు పడుతుంది ఒక 1 పౌండ్ పతంగి 30 రూపీస్ పడుతుంది బయట అయితే 30 రూపాయలు పడుతుందంట బిహెచ్ఎల్ ఈ అన్న 15 రూపాయలు ఇక్కడ పడుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం మా అంటే లీటర్ పెట్రోల్ అవుతుంది కానీ మనం కనీసం ఒక 100 పతంగిలు తీసుకుపోతే మనకు మంచిగా సరిపోయినట్టు పతంగులు అయితే అగ్గు ఉంటాయా అని అన్నోళ్ళు వచ్చిండ్రు 50 రూపాయలు డజన్ ఈడ వస్తే 120 రూపాయలు 150 రూపాయలు డజన్ అంటే 150 రూపాయలు పడితే ఇంట్లో 3 డజన్లు వస్తున్నాయి ఇంటికాడ ముషీరాబాద్ రండి అందరూ ఆడ 50 రూపాయల డజన్ ఉంది అసలుకి వీడికి వచ్చే వరకు 150 రూపాయలు 120 రూపాయలు ఏం
నాకేరుకుండి కూడా 50 రూపాయల డజన్ పతంగులు నేను కూడా చూడకపోతున్నా అన్న. పెద్ద 400 చూసినారులా. ఈ పెద్ద పెద్ద పతంగులు 40 రూపాయలు ఒకటి పడ్డది. ఒక్కొక్కటి కొంటే డజన్ కొనేసరికి 400కి ఇస్తున్నాడు. అంటే 80 రూపాయలు తక్కువ అయినట్టు ఒక డజన్ మీద. ఇది ఒక 200. మొత్తం ఎన్ని డజన్ల పతంగులు కొన్నారు? ఇవి 3 డజన్లు, అవి 2 డజన్లు. 5 డజన్లు కొన్నారు. 5 డజన్లు అంటే 12 5లు 60 పతంగులు కొనుక్కొని పోతున్నారు. 60 కాదు, 200 పతంగులు ఉన్నాయి మొత్తం. ఇంకా పెద్ద అలా ఉన్నాయి పతంగులు. అవి మళ్ళీ వెలగున్నాయి. అందుకే మీకు 4,000 బిల్లు అయిందిరా పిల్లగా. 4,000 కాదు ఇన్ని పైసలు ఎట్లా ఇచ్చారు మీ వాళ్ళు? 4,000 అందరం ఇంటికాడ అందరం 1K తెచ్చుకున్నారు. 1K అంటే ఏమడిది కాదు, 1000 రూపీస్ అనమాట. 1K అంటారు కదా. నెత్తికి ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే మా పోరలు కూడా 3K అయ్యు 3K అయ్యు గూగుల్ పే కొట్టు 3K కొట్టు 3K కొట్టు అంటారు. ఇప్పుడు ఇట్లా ఫోన్ పేనే మీరంతా ఫోన్ పేలలో తెచ్చుకున్నారు, వేసేసి. తమ్మి ఇప్పుడు పతంగుల ఎగరేసుడు ఒక్కటేనా, ఇంకేమైనా ఉంటుందా దావతు? దావత్ అంటే ఇంకేం చేస్తారు, తాగుతారు, పతంగులు ఎగిరేస్తారు. మళ్ళీ పాటలు గీటలు ఏం పెట్టుకోరారా? పాటలు ఉంటాయి, సింగిల్ పిన్ డీజే ఉంటుంది. సింగిల్ ఇప్పుడు డీజే అలవ్ లేదు కదా. టాప్స్ రేవంత్ రెడ్డి వచ్చిన డీజే అలవ్ లేదు కదా. ఇప్పుడు టాప్ లోకలే పెట్టుకుంటారు. పెద్ద సప్పుడు పెట్టుకొని. నాకు అది అర్థం కాకపోయి రా. డీజే అంటే పెద్దవి పెట్టని పెద్ద డబ్బలు పెద్దవి పెట్టనిస్తారు, చిన్నవి పెట్టనిస్తారు. చిన్నవి పెట్టనిస్తున్నారు. పోలీసులు తీసుకోవచ్చు. చిన్నవి పెట్టుకొని పతంగులు ఎగరేసుకుంటారా అని చెప్తున్నాడు. మరి భోజనం రా? భోజనం ఇట్లా మేము తెప్పించుకుంటాం. ఇక వీడేమో చూడండి మా పెద్ద డబ్బాని పట్టుకొని పోతున్నాడు. ఏడికెంచి తమ్మి ఎంతమంది వచ్చిండ్రు? 6 మంది వచ్చినాం. 6 మంది. ఇంకో డబ్బా ఎన్ని వందలు అయినాయి తమ్మి? 3,000 మోకిళ్ళకించి వచ్చి 3,000 ఓడగొట్టిండ్రు. తమ్మి ఉట్టి పతంగులేనా చెరక గిట్ల జాతరనా రా? పీపలు కొనుక్కున్నారు. పతంగి కట్టుగానే ఒరలనికి కావాలంటే పీపలు కొనుక్కు. నేను ఎత్తున వస్తా తమ్మి చుట్టుముట్టు. అవేమో చిన్నపిల్లలకు చెరక గిట్ల తీసుకున్నారు. మొత్తం ఎన్ని డజన్ల పతంగులు తమ్మి? 8 డజన్లు. మీరు అందరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? నువ్వు డిగ్రీ, నువ్వు తమ్ముడు జాబ్ చేస్తున్నావు. చూస్తాం మీకు. నువ్వు ఏమైనా కొనుక్కున్నావా? ఏం కొనుక్కోలేదు. వచ్చిన ఏడికెంచి వచ్చినావు? రామంతపూర్ వచ్చిన పతంగులు కొనుక్కోనికే కాదా? కొనుక్కోస్తా పతంగులు కొనుక్కోవాలి. కూరలను తేయాలి ఏమరా? తెచ్చిన పోర్లు అక్కడ అడుగున్న పక్క షాపులు ఉన్నారు, వేరే షాపులు వచ్చినామంటే వీళ్ళు చెప్తే ఊరికి వచ్చిన దాన్ని చూద్దాం అని వచ్చినావు. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. నా 2 అవతల కోదామండిగా. పతంగులు అంటే పతంగుల కాడ మొత్తం పోరలు, తండ్రులు, తల్లులు. ఇగో పతంగులు కొనుక్కొని తిరిగి అలసిపోయి ఒక తమ్ముడు ఇటు కూర్చున్నాడు చెరకలు పట్టుకుని 2. మీరేమో అన్న చెరక ఎంత పడ్డదన్న? ఇది బుడ్డది ఇది వచ్చేసి 150 చెరక. పతంగులు ఎన్ని కొన్నారు? పతంగులు 5 డజన్లు. ఇవన్నీ నీవేనా సంచులు? మరి ఎట్లా పోతారు ఇవన్నీ పట్టుకొని? బైక్ మీద. బైక్ ఉంది. బైక్ 1 2 3 4 2 బైకులు ఉన్నాయి. 2 బైకులు ఉన్నాయి. 2 బైకులు ఉన్నాయి. 4 మనుషులు ఉన్నారు. ఇక పతంగులు చెరకలు పట్టుకొని బయలుదేరాలి. ఏం పేరు తమ్మి నీ పేరు? సోను. ఏమైనా కొనిపించిండా తిననీక? మీ నాయన పతంగులేనారా? ఏమైనా తిననికే కొనిపించిండా? ఏం తింటున్నావు మరి? ఏదో వేసినావు నోట్లా? ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. సోనుగాడు ధూళిపేటకు వచ్చిండు ఈసీఎల్కేంచి పతంగుల కోసం. నువ్వన్నా ఏం చేస్తావు? నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇన్సూరెన్స్ ఏజెంట్. అవును. ఎంత ఖర్చు పెట్టినవన్నా మరి? ఇప్పుడు 2,000 దాకా అయింది. 2,000 ఒకటి. 2 కొడుకులు 2,000. అల్లుళ్ళు. 2 అల్లుళ్ళు. మా కొడుకు వచ్చేసి బైక్ తీసుకొస్తాను. బైక్ తెస్తాను పోతే వీళ్ళు తిరిగి షాపింగ్ చేసి అలసిపోయాడు. పొద్దున 10 గంటలకు వచ్చాము. ఓ అమ్మని అప్పటి నుండి ఇక్కడ ఇక ఈ పిల్లలు సతాల్సి అవద్దంటారు, ఇవ్వద్దంటారు. ఇక తిరిగి ఇక్కడ సెట్ అయిపోయింది.
తిరిగి లాస్ట్కి వచ్చి ఇక్కడ సెట్ అయ్యి ఇక్కడ కొనుక్కున్నారు. ఇక ఇవి వీళ్ళ పతంగులు మొత్తం ప్యాకింగ్లు అయిపోయినాయి. 5 డజన్లు కొన్నారంట, 60 పతంగులు. లోపలికి పోదాం పండి ఒకసారి. నువ్వెన్ని కొన్నావురా? 20 కొన్నా. ఎన్ని డజన్లు ఇవి? ఉంటే ఒక 3 ఉంటాయి. 3 డజన్లు. ఏడికెంత వచ్చినావు? తుక్కుడా. తుక్కుగూడ. తుక్కుడా. ఎంతమంది? మహేశ్వరం ఇద్దరం, నేను ఒక అన్న వచ్చి. నువ్వు ఒక అన్న, ఇద్దరు కలిసి మహేశ్వరంకి ఎంత వచ్చి 3 డజన్లు కొన్నారు. మంచిగా ఉంటాయి అనేసి. దారాలు తమ్మి దారాలు తీసుకున్నాం ఒక ముందే తీసుకున్నారు. ఎప్పుడు వచ్చిండ్రు? మేము ఒక గంట అవుతుంది వచ్చి. గంటలు ఒడిచిపోయిందా మీ షాపింగ్? అయిపోయింది. గంటల వీళ్ళ షాపింగ్ వచ్చింది. వాళ్ళేమో 10 గంటలకు వచ్చి పొద్దుగల. లోపల ఒక పారు చూద్దాం రండి. బాగానే ఉన్నాయి పతంగులు. లోపల మస్తు పతంగులు ఉన్నాయి. ఎన్ని కొన్నావు తమ్మి? అవి అన్నీ మన పతంగి. ఇప్పుడు ఆ 3 డజన్ల పతంగులు తుక్కుగూడ మీరేనా? ఎంతమంది వచ్చిండ్రు? ఇద్దరు. నువ్వు వాళ్ళు అన్నావు, నువ్వేనా? ఎంత ఖర్చు అయింది మరి? బాగానే 1500. 1500 ఉడగొట్టిండ్రు. దారాలు మరి తీసుకోరా? తెచ్చినాం. వేరే కాంట్రద్దాలు కొనుక్కున్నారా మరి? 100 రూపాయలు అంట. ఉన్నాయి, కొన్నాం. కొన్నారు. 100 రూపాయలు కాంట్రద్దాలు, చెరక, మళ్ళీ దారము, మళ్ళీ పతంగి, మొత్తం 1500 ఉడగొట్టిండు. నువ్వేం చేస్తావు తమ్మి? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తావు. నువ్వేం చేస్తావన్నా? బట్టల దుకాణంలో చేస్తాను. నువ్వు బట్టల దుకాణంలో పని చేస్తావు. సంక్రాంతికి పండుగకేమో మళ్ళీ ఈడికి వస్తావు. వీడిని తీసుకొని వచ్చి బాబుకి ఇప్పియాలి పతంగులు. బాబుకి ఇప్పిస్తామంటారు. వాడేం చదువుతున్నాడు? 9th క్లాస్. మీరు ఏడుంటారు మరి? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో ఉంటాడు ఈ అన్న. వాళ్ళ కొడుకుకు పతంగులు ఇప్పి ఎదుక వచ్చిండు. నువ్వేం కొన్నావురా? షాపింగ్ చేస్తున్నా. అదే ఏం షాపింగ్ చేసినావు? ఇంకా చేయలేక తిరుగుతున్నా షాప్. నేను నాచారం ఆడప్సి కూడా కూరలు ఈడని కాదు ఆడని కాదు, చిన్న దూరాలకించి రాలేదు. అసలు వీళ్ళు గింత దూరం ఎట్లా చిరిగి చిన్నగున్నప్పుడు మనకు గింత ధైర్యం ఉండకపోతుండే, ఎటువాడితే అటు తిరగకపోతుంటుంది. వీళ్ళు చూడుండ అమ్మ ఎక్కడెక్కడికెంచి వచ్చిండ్రు. పతంగులు కొనుక్కోనికే మస్తు దూరాలకించి వచ్చిండ్రు. ఇగో పతంగులన్నీ బయట మొత్తం జమాంచి పెట్టిండ్రు. పెద్ద పెద్ద పతంగులు అన్నీ కూడా బయటనే పెట్టిండ్రు. మళ్ళా అవతల బందుకి చెరకలు కూడా ఉన్నాయి. బాగున్నావా అత్తమ్మి? ఏడికెంచి? అంబర్పేట్. ఏంద్రా చాలా ఆ పతంగులు ఎన్ని వేస్తున్నట్టు నువ్వు? సంక్రాంతికి ఎగిరేలే ఇక బాగానే. నువ్వు ఎంతమంది? 8 మంది ఉన్నాం. 8 మందికి ఎన్ని ఖర్చు పెట్టినావు? 300 పతంగులకు ఎంత అయింది? 7,800 అయింది. 7,800 పెట్టి 300 పతంగులు కొనుక్కున్నావు. చేరకలు రా మరి తీసుకుంటున్నాం. ఎరమాడుండి అన్నతోటి బాగా అడిగినా 20 రూపాయలు తక్కువ చేసిండు. మస్తు దూరం వచ్చింది కూరలు. ఏడికెంచి? అంబర్పేట్. ఇవి ఎట్లా అమ్ముతున్నావు చెరకలు? ఇది 200. ఇది 120. ఇవి ప్లాస్టిక్వి 100. 180కి ఇమ్మంటుండ్రా? 150 అడగాలి. గట్లా ఆయన 200 అంటే నువ్వు 180 అంటే వారా? అయ్యో రామచంద్ర, 150 అడగాలరా? అడిగితే తక్కువ అన్న. నీ పేరేంద్ర? పప్పా సింగ్ అన్న దగ్గర మొత్తం చెరకలు అయితే ఎగ్జామ్ పెట్టిండు. కూరలకు అందరికి చెరకలు, మళ్ళీ లొలిపెట్టనికి పీపలు కూడా ఉన్నాయి. పీపలని ఇట్లా పెట్టిండు. ఇదెంతన్నా పీప? 50 రూపీస్ పీప. పతంగులన్నీ చూసి చెరకలన్నీ చూసి అట్లా నడుచుకుంటూ ముందుకు వస్తుంటే మొత్తం కాంటద్దాలే పోరలందరూ. సంక్రాంతి పండుగకి ఎండకు కళ్ళద్దాలు పెట్టుకొని ముదుగ పతంగులు ఎగిరేసొచ్చని ఇగో రకరకాల కళ్ళద్దాలు ఎవరికి ఏది నచ్చుతుంది. ఎంత పడతాయో ఏందో, చిన్న పొరలకు కూడా సరిపోతాయి. చూడండి బుడ్డయి ముద్దుగున్నాయి. ఎంత పడుతుంది? 100 రూపాయలు. ఏమైనా 100 రూపాయలు. ఏం లేదు కొన్నా 100 నేనా? ఏం కొన్నా 100 రూపాయలు. నువ్వు అమ్ముతున్నావా కొంటున్నావా? కొంటున్నామా? అమ్మ వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు చెప్తారు ఏమైనా 100 రూపాయలు. క్వాలిటీగా బ్రాండ్ మంచిగా ఉన్నాయి. ఏది కొనుక్కున్నా 100 రూపాయలనంట. మొత్తం అన్ని నల్లకాన్ల అద్దాలు సోకుగా ఉన్నాయి. ఏది కొనుక్కున్నా 100 రూపాయలు అని మొత్తం అద్దం కూడా పెట్టిండ్రు. ఎట్లా సోకు అమ్మని మస్తు సోగ్గా కనబడుతున్నా. అబ్బో బాగున్నది. 100 రూపాయలు పెట్టి మంచిగా నల్లకాన్ల అద్దాలు పెట్టుకొని మంచిగా
పతంగులు ఎగరేసుకోవచ్చునని మొత్తం కళ్ళద్దాల గుర్తుకున్న కూడా బాగానే పెట్టిండ్రు అన్నకి ఇద్దరు సెలేకి అయ్యే मार्केट से मार्केट से लेके दिल्ली का मुंबई दिल्ली मुंबई का पूरा ये आपका 100 रुपीज बोले ना कुछ भी 100 रुपीज कम करते कम करना भाई से ज़्यादा ले तो कम कर दे 10 रुपये कम करते ज़्यादा लिए तो ఎక్కువ కొనుక్కుంటే ఇంట్లో 8 మంది ఉన్నారనుకో 8 మందికి కొనుక్కుంటే ఒక 5-10 రూపాయలు తక్కువ వేస్తాను అని చెప్తున్నాడు కానీ మొత్తం బాగున్నాయి చిన్న పోరలకు పెద్దోళ్ళకి అందరికీ బాగున్నాయి 100 రూపాయలంట నడవండి ఇక ముందుకు పోదామండి బాగానే షేప్ అయింది మనం కూడా వచ్చి కొనేటోళ్ళు కొంటున్నారు పోయేటోళ్ళు పోతున్నారు మనం కూడా బయలుదేరదాం పండుగ